హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు కొన్ని వందల మంది వినాలంటే ఎంతో కొంత మాట్లాడగలిగే నైపుణ్యం కావాలి. అది అందరికీ అర్థవంతంగా చెప్పగలిగే నాలెడ్జ్ కావాలి, సబ్జెక్ట్ నాలెడ్జ్ అంతకన్నా కావాలి. ఇప్పుడు నాతో పాషా గారు ఉన్నారు. తను చేసే వీడియోలు మొదటి నుంచి స్టార్ట్ చేస్తే చివరి వరకు ప్రతి ఒక్కరూ కాన్సన్ట్రేషన్గా వింటారు, చెప్పే సబ్జెక్టుని క్లియర్గా అర్థం చేసుకోగలుగుతారు. అందుకే పాషా గారికి ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఆయన మాట్లాడే వీడియో కింద కామెంట్స్ కూడా చూసినట్లయితే చాలా ఎక్సలెంట్గా చెప్తున్నారు సార్ అని చాలామంది సార్ గురించి చెప్తూ ఉంటారు. ఇప్పుడు అటువంటి గెస్ట్ని మేము ముందుకు తీసుకొచ్చాను. ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. సో ఇంకా లేట్ చేయకుండా సార్తో మాట్లాడదాం. సార్, వెల్కమ్ టు మై స్టూడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మురళి గారు. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. ప్రివిలేజ్ సార్ మీరు ఇక్కడ ఉంటాం. సార్, నేను పిలవగానే మీరే ఆశ్చర్యంగా నేను సార్ వస్తారా అంటే అదేంటి అలా అంటారు, రమ్మనండి సార్. నేను నాకు ఎవరన్నా వస్తారా అంటే నాకెందుకు నన్ను అవమానించినట్టు అనిపిస్తుంది అండి. ఎందుకంటే వన్స్ మురళి అనే వ్యక్తి నా ఫోన్ కాంటాక్ట్లో ఉన్నారు అంటే హీజ్ మై ఫ్రెండ్. ఎవరైనా సరే మురళి గారు అని కాదు, నా కాంటాక్ట్లో ఉంటే మీరు రావాలండి అని హక్కుగా పిలవాలి. కానీ పాషా గారు మీరు వస్తారా అంటే నాకు ఇది ఫార్మాలిటీగా అనిపిస్తుంది. సో అందుకే ఆ మాట అన్నాను. ఇది మీ హక్కు, ఎప్పుడైనా మీరు పిలవచ్చు. నేను బిజీగా ఉంటే చెప్తాను, ఇది కాదండి 11 కాదు 12కి వస్తాను అని. కానీ రాను అని అయితే ఎవరికి చెప్పను నేను. సో నైస్ ఆఫ్ యూ సార్. సార్, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మన ఆంధ్రప్రదేశ్లో మీరు చాలా వీడియోస్ చేస్తూ ఉంటారు. మీరు గమనించింది ఏంటి? ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అంటే మీరు దెర్ ఆర్ మెనీ ఆస్పెక్ట్స్ అండి. ఫస్ట్ ఆస్పెక్ట్లో స్టేట్, రాష్ట్రం గురించి మనం మాట్లాడుకుంటే రాష్ట్రం అన్నది అభివృద్ధి వైపు వెళ్తుంది అని నేను నమ్ముతున్నాను. ఓకే, మీరేం నమ్ముతున్నారు అన్న విషయం కాదు, నేను నమ్ముతున్న విషయం చెప్తున్నాను. ఎందుకు నేను నమ్ముతున్నా, రీజన్ ఏంటి, కారణాల గురించి ఒకసారి వెళ్తే 2019 నుంచి 24 మధ్యలో మనం ప్రభుత్వాన్ని చూసినాం. అవును. ప్రభుత్వం ఏం చేసింది అని ఒక ప్రశ్న మీరు అడిగితే బటన్ నొక్కడము అన్న ఒక విషయం తప్పిస్తే వేరే ఏం చేసింది అన్న దాని మీద ఒకసారి మీరు కూడా ఆలోచించాలి. ఎవరికి ఏం దొరకదు బటన్ నొక్కుడు తప్పితే. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు నిజంగా ఆంధ్రప్రదేశ్ అన్నది అభివృద్ధి వైపు వెళ్తుంది. మొదటి విషయం, ఇన్ని రోజులు మనకి రాజధాని లేకుండా బతికినాం. మీకు కూడా తెలుసు, రాజధాని లేకుండా 12 సంవత్సరాలు ఉన్న ఏకైక రాష్ట్రం బహుశా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. ఈరోజు రాజధానికి గెజెట్ వచ్చింది, మనకు ఒక రాజధాని వచ్చింది. అది నిజంగా ఆనందించదగ్గ విషయం. నిన్నటికి నిన్న బీసీలకి 34% రిజర్వేషన్. పండగ అండి, నిజంగా పండగ. ఎందుకంటే 50.54% జనాభా బీసీలు. మన రాష్ట్రం టోటల్ జనాభాలో 50.5 అంటే సగానికి పైగా బీసీలు ఉన్నారు. వాళ్ళకి 34% ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్స్లలో ఈరోజు అవకాశం ఇస్తున్నారు అంటే పండగ కాకుండా ఏంటండి. ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. ఈరోజు అభివృద్ధి తీసుకోండి, కంపెనీలను తీసుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. నాకు నవ్వొచ్చింది, నేను ఆంధ్రప్రదేశ్లో తిరిగా చాలాసార్లు చెప్పా, రోడ్లు ఎంత అధ్వానంగా దరిద్రంగా ఉన్నాయంటే. నేను ఒక చోట ఒక ఇంటర్వ్యూ తీసుకుంటే ఒక చదువుకున్న వ్యక్తి ఒక మాట అన్నాడు, సార్ ప్రెగ్నెంట్ లేడీని తీసుకెళ్తే ఇక్కడ డెలివరీ అయిపోద్ది ఈ రోడ్ల మీద అన్నాడు. ఎంత పెద్ద మాట అనేది. ఆ రోడ్డు నుంచి ఈరోజు హాయిగా 100 కొట్టొచ్చు స్పీడ్. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినట్టే కదండి. ఇవన్నీ డెఫినెట్గా ఇప్పుడు రోడ్లు అనేది ప్రతి పౌరుడికి చాలా అవసరం. దాన్ని బట్టి ఆటో డ్రైవర్ల బస్సు అయినా కూడా చాలా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది రోడ్డు బాగలేనప్పుడు. కానీ మీరు ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ గత 2019 నుంచి 24 వరకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు, ఓన్లీ బటన్ నొక్కటం తప్ప అన్నారు. బటన్ ఎవరి కోసం నొక్కారంటారు? నేను చెప్తాను మీకు. నేను ఈ విషయం ఇంతకు ముందు కూడా చెప్పాను. మురళి గారు, నేను మీకు 10,000 రూపాయలు ఇచ్చాను. ఓకే సార్. 20,000 అనుకో, 20,000 ఇచ్చాను. మీకున్న అప్పులకు, మీకున్న ఖర్చులకు, మీకున్న బాధ్యతలకు ఆ డబ్బు అనేది ఖర్చు అయిపోద్ది. ఓకే, ఎంతసేపు పట్టింది ఖర్చు? బటన్ నొక్కనికి డబ్బులు రావడానికి 1 minute. ఓకే. ఖర్చు అవ్వడానికి మేబీ 1 day. ఓకే. దాని తర్వాత 5 ఏళ్ళు మీరు మీ 2 వీలరో 4 వీలరో బయటికి తీస్తే కనిపించేది ఏంటి? రోడ్డేగా. రోడ్డే కనిపిస్తుంది. వచ్చిన డబ్బు అయితే ఖర్చు అయిపోయింది. ఓకే, కానీ కనిపించేది ఆ రోడ్డు, కనిపించేది డెవలప్మెంట్. రోడ్లు బాగుంటే ఏం జరుగుతుంది అంటే, చిన్న పిల్లాడిని అడిగినా కూడా చెప్తారు ఏంటి అంటే, రాష్ట్రం ముందుకెళ్తుంది, బిజినెస్ జరుగుతుంది.
కానీ ఏం జరిగింది అంటే మీరు బటన్ నొక్కి మీరు ప్రజలకి నేను డబ్బేస్తున్నా అన్నారు. అది నాకు ఎందుకో బాధ్యత కాదనిపించిందండి. అది బాధ్యత కాదు. ఎందుకు బాధ్యత కాదు అంటే నా కొడుకు లేదా నా బిడ్డ నాన్న నాకు నోట్బుక్ కావాలి అంటే నేను తీసుకెళ్ళి నోట్బుక్ ఇస్తాను కానీ కొనుక్కపో అని చెప్పేసి డబ్బులు ఇయ్యాను. ఓకే, సరే అవసరం వచ్చినప్పుడు ఏదో ఒకసారి అంటే నేను బిజీగా ఉన్నాను ఇస్తాను, కానీ ప్రతిసారి నువ్వే అన్ని చేసుకో అని చెప్పేసి డబ్బులు ఇస్తే ఎన్ని రోజులని ఇస్తారు? ఎన్ని రోజులని ఇస్తారు? 5 ఏళ్ళు ఇచ్చారు, మళ్ళీ 5 ఏళ్ళు ఇస్తారా? మళ్ళీ 5 ఏళ్ళు ఇస్తారా? మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్ సార్, నాకు కూడా వ్యాలిడ్ అనిపిస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలు ఇచ్చారో దాన్నే ట్రిపుల్ డబల్ చేసి మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు? అంత తప్పైనప్పుడు అది నేను చెప్తున్నాను అదే విషయం. దీన్ని ఫ్రీ బీజ్ అని చెప్పేసి మోదీ గారు ఒక మాట అన్నారు. ఫ్రీ బీజ్ అంటే ఫ్రీగా ఇచ్చే డబ్బులు. నేను ఫ్రీగా ఇవ్వడానికి వ్యతిరేకం కాదు, ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు డెవలప్ అవ్వాలి. కానీ నేను దేనికి వ్యతిరేకం అంటే ఇలాగ ఇవ్వడానికి వ్యతిరేకం. ఓకే, మీరు సరైన పద్ధతిలో ఇవ్వండి. ఉదాహరణకి మీరున్నారు, వాట్ ఈజ్ యువర్ కెపాసిటీ అంటే మీరు ఏం చేస్తారు? వాట్ ఈజ్ యువర్ ప్రొఫెషన్? మీరు ఒక రైతు, మీకు అవసరం ఏంటి? ఒక ట్రాక్టర్. మీరు ఆ ట్రాక్టర్ ఇవ్వండి. ఓకే, మిమ్మల్ని మీరు పెంచి పోషించుకునే శక్తిని ఇవ్వండి. అంతేకాని నేను 10,000 రూపాయలు ఇచ్చేస్తా, నువ్వు బాగు పడిపోయినావు, ఇక జీవితంలో నువ్వు బాగు పడిపోయినావు, నీ 10,000 రూపాయలు నేను ఇచ్చింది నువ్వు జీవితాంతం నువ్వు బయట చెప్పాలి, చాలా బాగా చేసింది ప్రభుత్వం అని చెప్పేసి చెప్పుకోవాలంటే ఎట్లా అండి? ఒకటి. రెండోది, చంద్రబాబు నాయుడు గారు ఇస్తా అన్నారు. ఇది ఊబండి, ఊబి. అదే నేను చెప్పాను, ఇది ఊబి. ఒకసారి మీరు మొదలు పెట్టింది కాదు కూడదు అని అనలేను. రాజకీయాలు అట్లనే దరిద్రంగా తయారైంది. నేనేమి ఇవ్వను, నేను ఇలాగే ఇవ్వను, నేను అలాగే చేస్తాను అంటే మీరు ఓటు వేస్తారా? వేయరు కదా. అదే జరుగుతుంది. అందుకే బాధ్యతగా ఎవరైనా సరే, ఈవెన్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి నేను అదే చెప్తాను, ఏదైనా కొత్త పథకం మొదలు పెట్టాలి అంటే మీరు బాధ్యతగా మొదలు పెట్టండి. ఎందుకంటే ఇది ఒకసారి మొదలైతే మళ్ళీ ఆగదు. ఒకటి. రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం చేస్తున్నటువంటి పనులు ఒకసారి ఆలోచించండి, లాంగ్ టర్మ్ ఆలోచించి చేస్తున్నారు. ఓకే, ఎంత బాధ్యతగా ఆయన బీసీలకి 34% ఇచ్చారండి. ఎంత పెద్ద ఆలోచన. ఆయన ఇప్పుడు ఇవ్వలే, 1995లో ఇచ్చారు. 95లో ఏవైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగాయో, 2001లో జరిగాయో, 2006లో జరిగాయో, మొన్న 2013లో లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా 36% ఉండే బీసీలకి. ఆ 36%ని తీసేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి తీసేశారట. ఎందుకు తీసి అంటారు కదా సార్, ప్రూఫ్స్తో సహా ఉంది. 24.15% చేసిండు. ఓకే, జీవోలు ఉన్నాయి 559, 560. నేను జీవోలతో సహా చెప్తున్నాను మీకు. ఎందుకు తగ్గించారు అంటే రిప్రజెంటేషన్ ఉండొద్దా? అంతమంది జనాభా, సగానికి పైగా బీసీలు ఉన్నప్పుడు రిప్రజెంటేషన్ ఉండాలి కదా. డెఫినెట్గా ఉండాలి. సో ఆ దూరదృష్టి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. రెహమత్ బాషా గారు నాతో ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నప్పుడు బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్యాయం జరిగింది, రిజర్వేషన్ని తగ్గించారు అని చాలా స్పష్టంగా జీవో నెంబర్స్తో మాట్లాడటం జరిగింది. అప్పుడు నేను ఆ జీవో నెంబర్స్ ఐడియా నాకు లేదు కాబట్టి నేను దాని గురించి బ్లాంక్ అవటం జరిగింది. అయితే దాని గురించి స్పష్టంగా మాట్లాడలేకపోయాను. అయితే జీవో నెంబర్ 559 అండ్ 560 ఈ 2 జీవోస్ చూస్తున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిజంగానే బీసీలకి వాళ్ళు లోకల్గా పార్టిసిపేట్ చేయడానికి కానీ లేదంటే ఇతరితర పొలిటికల్ వైఎస్ఆర్సీపీ సంబంధించిన పార్టీలో వర్క్ చేయడానికి, దానికి నామినేటెడ్ పోస్టులు కానీ ఏ పోస్టులకైనా కూడా వాళ్ళ 34% ఉండవలసినటువంటి రిజర్వేషన్ని 21.5%కి తగ్గించినట్టుగానే వాస్తవంగా నాకు అర్థమవుతుంది. అది మాత్రం జరిగింది, దాన్ని ఎవరు కాదనలేరు. కాబట్టి ఒకసారి మీకు కూడా ఆ జీవోలు కింద పెడుతున్నాను. 559 అండ్ 550, 560 ఈ 2 మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బీసీలకి లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ ఎక్కడ కానీ పార్టిసిపేట్ చేయడం కోసం దగ్గర పర్సంటేజ్ మాత్రం తగ్గింది, అందులో ఎటువంటి సందేహం లేదు. దీనివల్ల దగ్గర 16,800 మంది వరకు ఎఫెక్ట్ అయ్యి ఉంటారనేది ఒక ప్రాథమికమైనటువంటి బీసీలకి అన్యాయం జరిగింది అనేది మాత్రం ఇక్కడ పాషా గారు చెప్పింది 100% కరెక్ట్, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు రోడ్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఫ్యూచర్ డెవలప్మెంట్ కావాలంటే ఫ్రీ బీస్ ఇస్తున్నారు, అదేవిధంగా ఇది ఒక ఊబిలా అందరినీ ముంచేస్తుంది అన్నారు. మరి విజనరీ అనే వ్యక్తి ఆ విషయాల్ని, చంద్రబాబు నాయుడు గారిని విజనరీ అంటారు, ఆ విషయాలు తెలుసుకొని నేను ఇవ్వనని చెప్పి అధికారంలోకి రావచ్చు కదా. ఒక విషయం ఉందండి, ఏముందంటే మన దగ్గర ఎలా ఉంది సమాజం, మన రాష్ట్రమే కాదు మన దేశం కూడా అందరూ సమానంగా లేరండి, సమానంగా లేదు. కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు, కొంతమంది బడుగు బలహీన వర్గాలు ఉన్నారు,
కొంతమంది ధనికులు ఉన్నారు, కొంతమంది దగ్గర ఇండ్లు ఉన్నాయి, కొంతమంది దగ్గర భూమి ఉంది, కొంతమంది దగ్గర ఏమీ లేదు. తినడానికి తిండి లేనటువంటి వ్యక్తులు కూడా ఈరోజు కూడా ఉన్నారు. మొన్నటికి మొన్న నాకు ఆశ్చర్యం అనిపించింది, రోజుకు 160 రూపాయలు సంపాదించేటటువంటి వాళ్ళు భారతదేశంలో ఇంకా ఉన్నారు. 160 రూపాయలు. సో ఆ సమాజాన్ని మనము ఒకే స్కేల్ మీద తూగం దానికి డిఫరెంట్గా స్కీములు ఉండాలి. నేను ఒప్పుకుంటా దానికి. బట్ ఆ స్కీములు లిమిటెడ్గా ఉండాలి. అదే చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు విజనరీ అంటారా? ఆయనకు అన్నీ తెలుసు కదా, మీరు అన్నారు. విజనరీ కాబట్టే కదా 1995లో ఆయన బీసీలకు 34% ఇచ్చారు. హీ నోస్ ద ఫ్యాక్ట్, హీ నో వాట్ ఈస్ ద ఫ్యూచర్. అప్పుడు 50% లేరు జనాభా, ఇప్పుడు ఉన్నారు. బట్ హీ నో ద ఫ్యూచర్. ఆయన ఆలోచించగలిగాడు. అంతెందుకు సార్, అదంతా వదిలేయండి. చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి ఒక చిన్న మాట. మీరు హైదరాబాద్లో ఉంటారు. శంషాబాద్ పరిస్థితి ఏముంది సార్? ఈరోజు మీరు మైతీపట్నం, అత్తాపూర్ నుంచి ఎప్పుడైతే రాజేంద్ర నగర్ నుంచి వెళ్తారో, ఒక జమాన్లో అక్కడి నుంచి వెళ్ళాలంటే భయం వేసేది. రాత్రిపూట ఒక్కరు కనిపించేవాళ్ళు కాదు, లైట్లు ఉండేవి కాదు. మేము సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం, నాకు భయం వేసేది. ఇప్పుడు వెళ్తారా? ట్రాఫిక్ ఎట్లుంది? ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నా? డెవలప్మెంట్ ఏదైతే ఎయిర్పోర్ట్ని ఏదైతే రోజు డిజైన్ చేశారో, ఆ రోజు ఏదైతే పేపర్ మీద వర్క్ నడిచిందో, ఆ రోజు 5,000 ఎకరాలు ఎందుకు అన్నటువంటి టాపిక్ వచ్చింది. ఎందుకు అన్నప్పుడు 1000 ఎకరాలు సరిపోతాయిగా, 500 ఎకరాలు సరిపోతాయిగా అన్న రోజు 5,000 ఎకరాలకి ఆ రోజు మాట్లాడింది ఎవరు? ఆ రోజు ప్రజల ముందు చంద్రబాబు నాయుడు గారిని విలన్ చేశారు. ఆ రోజు మేము ఉన్నాం కాబట్టి మాకు ఆ విషయాలు గుర్తున్నాయి ఈ రోజు వరకు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ కట్టింది ఎవరు సార్? కట్టింది ఎవరు అంటే ఆ 5,000 సరే మీరు చెప్పింది ఓకే. 5,000 ఎకరాలు ఎందుకు అని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద నవ్వింది ఎవరు? 5,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు డిజైన్ చేసి ఆ రోజు మొత్తం అప్రూవల్ ఈవెన్ ఎందుకు సార్? ఈ రోజు సోకాల్డ్ అవుటర్ రింగ్ రోడ్ అని చెప్పి చేస్తున్నారు. ఈ ఐడియా, ఈ ప్లానింగ్ ఎవరిది? అవుటర్ రింగ్ రోడ్ ప్లానింగ్ మరి ఎవరిది? మీరు చంద్రబాబు నాయుడు గారు ప్లానింగ్ అంటున్నారు అదంతా సార్. 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. ఎప్పుడు కట్టారు ఈ రోడ్డు? ఏది మన ఫ్లైఓవర్, శంషాబాద్ ఫ్లైఓవర్ మీకు తెలిసి అంటే మీకు అనుకుంటున్నాను. నేను 2004 అంటే నేను హైదరాబాద్ వచ్చాను సార్. అప్పుడే నేను అది కాదు, ఫ్లైఓవర్ ఎప్పుడు కట్టారు మీకు? నాకు తెలిసి 2008. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. రాజశేఖర రెడ్డి గారు 2004లో వచ్చారు. 2008 అంటే 4 ఏళ్ళు. అంటే మీ లెక్క ప్రకారం 4 ఏళ్లలో ప్లానింగ్ చేసి, అప్రూవల్స్ చేసి, ల్యాండ్ పుల్లింగ్ చేసి, ఎయిర్పోర్ట్ కట్టి, ఫ్లైఓవర్. ఆ ఫ్లైఓవర్ ఏంటో తెలుసా మీకు? ఆ ఫ్లైఓవర్ ఏషియాలోనే అత్యంత పొడవైన ఫ్లైఓవర్ అప్పుడు, ఇప్పుడు కాదు. అది మొత్తం కట్టి 4 ఏళ్లలో కంప్లీట్ చేసేసారా? మీరు రింగ్ రోడ్ గురించి అంటున్నారా, ఫ్లైఓవర్ గురించి అంటున్నారా? ఎనీథింగ్ అండి. ఓకే. అసలు ఇంకో విషయం, ప్లానింగ్లో వెన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అన్నది ప్లాన్ అయిందో, ఆ రోజు ఏదైతే ఫ్లైఓవర్ ఉందో, మైదీపట్నం నుంచి అక్కడి దాకా ఫ్లైఓవర్, లాంగెస్ట్ ఫ్లైఓవర్ ఉందో, ఆ ఫ్లైఓవర్ ఆ ఎయిర్పోర్ట్లో భాగంలోనే ఉంది. ఓకే. అండ్ ఆ రోజే ఈ ఔటర్ రింగ్ రోడ్ కూడా ఉంది. బట్ ఔటర్ రింగ్ రోడ్ అన్నది దానికి వాళ్ళు హాల్ట్ చేశారు ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల. ఆ రోజు ప్లానింగ్లో ఉంది. ఆ ఫ్లైఓవరు, ఆ ఎయిర్పోర్టు ఆ కట్టేటటువంటి సమయంలో 5,000 ఎకరాలు ఎందుకు అని చెప్పేసి ఆ రోజు నవ్విన వ్యక్తులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు కూడా ఉన్నారు. సార్ నాకు తెలిసి మీరు ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంటున్నారో, నేను వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చదివా, శంషాబాద్లోనే చదివా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీరు అన్నట్టుగా అది గతంలో దాని గురించి డిస్కషన్ జరగడం కరెక్టే. కానీ మీరు ఇందాక మాట్లాడారు, కానీ అప్రూవల్స్ రాలా. నాకు తెలిసి రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత, అనౌన్స్ చేసిన తర్వాత శంషాబాద్లో పరిస్థితి ఏంటో కూడా నాకు తెలుసు. ఎలా అమ్మారు, ఎలా ల్యాండ్స్ అమ్మారు, ఇదన్నీ కూడా తెలుసు. ఇక్కడ ఒక విషయం, మీరు అడిగిన క్వశ్చన్లోనే ఒక క్లారిటీ, అప్రూవల్స్ రాలా అంతవరకు అని చెప్పి. అవును. అంటే ప్లానింగ్ అంతకు ముందు జరిగిందనిగా అప్రూవల్స్ ప్లానింగ్ జరగడం. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం సార్. మీరు అలా అంటున్నారు. ఇందాక మాట్లాడుతూ 4 సంవత్సరాల్లోనే ఫ్లైఓవర్లు ఇవన్నీ కట్టారా అంటున్నారు. మరి మనకి ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు 2 సంవత్సరాల్లోనే కట్టేశారా మరి చంద్రబాబు నాయుడు గారు? సార్ ఒక విషయం చెప్తాను. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్టు, ఆ భోగాపురం పరిసరాలు ఏవైతే ఉన్నాయో మీరు ఒకసారి చూస్తే, భోగాపురం ఎయిర్పోర్టు బ్యాక్ ఎండ్ ప్లానింగ్ ఎవ్రీథింగ్ 2014 నుంచి 19 మధ్యలో జరిగింది. 19 నుంచి 24 మధ్యలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పర్స్యూ చేశారు. ఓకే. నేను ఆయన చేశాడు, ఈయన చేశాడు. ఎయిర్పోర్టు కట్టడంలో హైదరాబాద్లో రాజశేఖర రెడ్డి గారి పాత్ర అనేది ఎవరు మర్చిపోలేడు, ఎవడు కాదని చెప్పలేడు. నేను అనేది ఏంది, గవర్నమెంట్ ఈజ్ అన్ కంటిన్యూస్ ప్రాసెస్.
ప్లానింగ్ చేసింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ప్లానింగ్ మీద ఇందాక మీరు కూడా ఒప్పుకున్నారు, ఆ రోజు క్రిటిసైజ్ చేశారు 5,000 ఎకరాలు ఎందుకని చెప్పేసి, రైట్? ఆ ప్లానింగ్లో చంద్రబాబు నాయుడు గారి పేరు ఉంది. ఆయన ప్లానింగ్ 5,000 ఎకరాలు ఎందుకని ఆ రోజు నవ్వుకున్న కాంగ్రెస్ నాయకులు ఈరోజు ఉన్నారు. ఓకే, వన్ థింగ్. నెక్స్ట్, ఆ 5,000 ఎకరాలు ఈరోజు ఉపయోగపడుతుందా లేదా? సార్ 5,000 ఎకరాలు ఉపయోగపడుతుందనే భోగాపురంలో 15,000 ఎకరాలు తీసుకోవడానికి ట్రై చేశారు కదా. మరి లాస్ట్లో 2,300 ఎకరాలకే భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు కదా. 80% ఆఫ్ ద వర్క్స్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయినాయి అనేది వాస్తవా కాదా? నేను ఒక విషయం చెప్తానండి, ఒక చిన్న విషయం చెప్తాను. 80% ఆఫ్ ద వర్క్స్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయినాయి లేదు, ఆ ప్లానింగ్ నాది, నేనే ప్లాన్ చేసిన, లేదంటే అటు చంద్రబాబు నాయుడు గారి తరఫున టీడీపీ వాళ్ళు, లేదు భోగాపురంలో బస్సు రాదు, ఎర్ర బస్సు లేని చోట ఎయిర్ బస్సు. నేను చెప్తున్నా ఒక విషయం, నేను మళ్ళీ ఈ విషయాన్ని మీరు మాట్లాడేది కరెక్టే, కానీ ఆ కాంటెస్ట్ మీకు పూర్తిగా వీడియో చూసే ఉంటారు. ఎర్ర బస్సు లేని దగ్గర ఎయిర్ బస్సు ఎందుకన్నది ఆ కాంటెస్ట్ వీడియో మొత్తం ఫుల్ గా చూసారు మీరు? చూసాను. అందులో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు ఉంది అనిపిస్తుంది మీకు? నేను ఏం చెప్తాను, మీరు ఇప్పుడు నాతో ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీరు ఒక తప్పు మాట మాట్లాడారు, నేను ఏం చేయాలి? ఇలా అన్నారు అని చెప్తా, ఇలా అన్నారు. మురళి గారు తప్పండి, ఇలా కాదు మురళి గారు, అది ప్లానింగ్ చంద్రబాబు నాయుడు గారిది. శంషాబాద్ ప్లానింగ్ చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఆయన ప్లానింగ్ చేశారు, గవర్నమెంట్ మారింది, ఎగ్జిక్యూషన్ ఈయన రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, ఆయన ఎగ్జిక్యూషన్ చేశారు అని నేను మేము కరెక్ట్ చేశాను. ఓకే, స్టేజ్ అయితేంది, ఇంటర్వ్యూ అయితేంది, పార్లమెంట్ అయితేంది, అసెంబ్లీ అయితేంది, ఎవరన్నా మీ ముందు మాట్లాడిన మహిళ పాపం ఒక లేడీ, ఆమె తెలుసో తెలియక మాట్లాడారు. కాదమ్మా, అది కరెక్ట్ కాదమ్మా, మన రాష్ట్ర భవిష్యత్తు అమ్మా, పర్లేదులే, అవసరం అమ్మా ఎయిర్పోర్టు అని ఆ రోజే ఆ స్టేజ్ మీద నిలబడి మైక్ మీద చెప్పలేదు సార్. ఇప్పుడు మీరు నన్ను కరెక్ట్ చేసి అంటున్నారు, నేను కూడా మీకు చెప్తూ ఉన్నా ఒక విషయం. దాన్ని ఒప్పుకున్నా, దాన్ని నేను ఒప్పుకున్నా. మీ దానికి వద్దాం. మీరు నాకు ఒక విషయం చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్టేజ్ మీద ఆ మహిళని కరెక్ట్ ఎందుకు చేయలేదు? అంటే కరెక్ట్ కాదమ్మా అని ఎందుకు చెప్పలేదు? ఆయన తెలుసు కదా సార్. ఒకటి కరెక్ట్ కాలేదు అంటే ఆ అమ్మాయి ఇలా అంటుందని కాంటెక్స్ట్ లో చెప్పారు, కానీ అమ్మాయి కరెక్ట్ అని కూడా ఆయన చెప్పలేదుగా. సరే, చెప్పలేదుగా. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు నిజంగా చెప్పండి, జిఎంఆర్ సంస్థ చెప్పినా, నితిన్ గడ్కరీ గారు చెప్పినా కూడా ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు పోరాడి దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు అని చెప్పారు. 85% వర్క్స్ అయిపోయినాయి. అండ్ ఎవరైతే మన వైజాగ్ ఆయన పేరు, తను కూడా ఒక ఇంటర్వ్యూలో బైక్ మీద వెళ్తూ TV9 ఇంటర్వ్యూకి ఇచ్చిన 2025లో మేము ఓపెన్ చేస్తాం భోగాపురం ఎయిర్పోర్ట్, ఇప్పటికీ 80% వర్క్స్ అయిపోయినాయి అని చెప్పారు. అమర్నాథ్ గారు సరే గుర్తొచ్చారు, మంత్రి. సో ఇవంతా జరిగిన తర్వాత అదంతా నేనే కట్టించానని దాని క్రెడిట్ తీసుకోవడం చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు కరెక్ట్? చూడండి, నేను ఒక విషయం చెప్తానండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 70% మేం చేశామని వీళ్ళు టీడీపీ, లేదు 80% మేం చేశామని వీళ్ళు వైసీపీ. ఓకే, నేను ఏమంటాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది 100% అని నేను, ఓకే అని నేను అంటాను. గవర్నమెంట్ ఈజ్ అన్ కంటిన్యూస్ ప్రాసెస్. ప్రజల్ని ఇందులోనే మీరు మభ్యపెట్టి ఇందులోనే బిజీ చేసేసి ఉన్నటువంటి సమస్యల మీద నేనేం మాట్లాడను అంటే దాని గురించి మనం ఏమంటాం? మీరు ఎలా చెప్తున్నారంటే సార్, చంద్రబాబు నాయుడు గారు మీరేమంటున్నారు, ఈ స్కేల్లో ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు గీశారు, ఎంతవరకు చంద్రబాబు నాయుడు గారు గీశారు? అది కూడా నేనేమంటున్నాను, చంద్రబాబు నాయుడు గారు ప్లానింగ్ చేస్తేనే అది చంద్రబాబు నాయుడు క్రెడిట్ అంటున్నారు మీరు చెప్పింది. ఇందాక శంషాబాద్ ఎయిర్పోర్ట్ సంబంధించిన విషయానికి వస్తే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 80% వర్క్ కంప్లీట్ చేశారంటే ఇది ప్లాన్ ఆఫ్ యాక్షన్ కంటిన్యూస్. మళ్ళీ ఒక మాట చెప్తున్నాను, మీరు కన్ఫ్యూజన్ అవుతున్నారు, లేదంటే నా మాట అర్థం చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి మీరు ప్రశ్న అడిగారు, రైట్? నేనేమన్నా, విజన్ అన్నది ఇలా ఉంటుంది, ఆ జమానాలో 5,000 ఎకరాలు అవసరం పడింది అని ప్లాన్ చేసిన వ్యక్తి ఆయన. ఆ విజన్ ఈరోజు అర్థమవుతుంది అని నేను చెప్పాను, ఆన్సర్ అది. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు కట్టించేశారు, ఆయన వల్లనే మొత్తం, నేను చెప్పని మాటలు నా నోట్లు పెడితే ఎట్లా మురళి గారు? నేను అన్నాను, మీరు విజన్ గురించి మాట్లాడితే 5,000 ఎకరాలు ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి ప్రజలకి అన్నది మీరు చెప్తున్నా. ఒకటి. రెండోది, సరే భోగాపురం ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేసింది ఎవరు? మీరే చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు. స్టార్టింగ్ క్రెడిట్ ఆయనకి ఇద్దాం. స్టార్టింగ్ క్రెడిట్ ఆయన కదా, ఆయన వేసింది. 2019 సార్, 2019 ఎలక్షన్స్ ముందు ఇటువంటి 100 వేసారు చంద్రబాబు నాయుడు గారు. అట్లాగా సార్, ఆ 100లో 99 మన డిబేట్ ఇప్పుడు చేస్తలేం కదా, ఒక దాని గురించి భోగాపురం గురించి చేస్తున్నాం కదా. మీరే ఇవ్వండి క్రెడిట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి స్టార్టింగ్ క్రెడిట్ అని ఇస్తారా? స్టార్టింగ్ క్రెడిట్ ఇస్తాం, కానీ ఇస్తాం. ఎందుకు ఇవ్వాలి? డెఫినెట్గా ఇవ్వాలి. స్టార్ట్ చేశారు అంటే
అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడారు కదా. ఒక విషయం అంటే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇద్దామా? మాట్లాడినందుకు ఎందుకు ఇవ్వరు? మరి ఆయన్నే మరి చంద్రబాబు నాయుడుకి క్యారీ చేసినట్టు కదా. లేదండి, ఇవ్వండి. ఓకే, ఆయన మాట్లాడితే ఆయన కూడా ఇవ్వండి. సార్ మీరు రాజశేఖర రెడ్డి గారికి ఇస్తారా, చంద్రబాబు నాయుడు గారికి ఇస్తారా, జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారా, నారా లోకేష్ గారికి ఇస్తారా, అమర్నాథ్ గారికి ఇస్తారా, ఇంకా ఎవరైనా నాథ్ గారికి ఇస్తారా? ఇవ్వండి. రాష్ట్రానికి మంచి జరిగిందా లేదా? డెఫినెట్గా. ఒకటి. రెండోది ఏంటంటే ఫలానా వ్యక్తి స్టార్ట్ చేశాడు. స్టార్టింగ్లో ఒక చిన్న మంచి పాయింట్ ఏంటంటే, చాలా ఆలోచించదగ్గ విషయం ఏంటంటే, అది ఒక ప్లానింగ్ ఎవరు చేస్తారు? కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు. ప్లానింగ్ ఎవరు చేస్తారు? ఫ్యూచర్ మీద కొంచెం ఆలోచన పట్టు ఉన్న వాళ్ళు చేస్తారు. ఓకే, ప్లానింగ్ చేయడంలో ఒక విజనరీ అని ఇందాక క్వశ్చన్ అడిగారు, మళ్ళీ అక్కడికి వెళ్తాను. డెఫినెట్గా 110% ఐ ట్రూలీ ట్రస్ట్ అండ్ బిలీవ్ దట్ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ అ విజనరీ పర్సన్. లేకపోతే ఇన్ని రోజు రాజకీయాలు ఉండలేరండి. మీరు అనుకుంటున్నారు, నేను అనుకుంటున్నాను, మన ఇద్దరిని కలిపి మాట్లాడుకుందాం. ఒక ఎమ్మెల్యే అయ్యి చూపిద్దామా? అవుతామా? అంత ఈజీ కాదు కదా. ఈజీ కాదు. మన ఆలోచన చేయగలమా? ఆలోచన కూడా ఈ రోజుల నుంచి ఒక పార్టీని నడిపిస్తున్నాడంటే, ఆ రాజకీయాల్లో ఉన్నాడంటే ఆయన కెపాసిటీ లేకుండానే రాజకీయాలు ఉన్నాడా? కెపాసిటీ లేకుండా విజన్ గురించి మాట్లాడుతున్నా. హీ ఈజ్ అ విజనరీ లీడర్, అందులో డౌట్ ఏం లేదు. అలా అని రాజశేఖర రెడ్డి గారికి తక్కువ నేనన్నాను. మీకు తెలిసి ఉంటుంది నా ఇంటర్వ్యూలు మీరు చూస్తే. సరే, ఇక మళ్ళీ చెప్పడం బాగుండదు. ఐ విల్ బి ఎ ఫ్యాన్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు. నేను డైరెక్ట్ కలిసింది ఆయనే అండి. నేను చాలాసార్లు చెప్పాను, నేను జగన్మోహన్ రెడ్డి గారిని చూడలే ఇంతవరకు. ఓకే, అవునా? ఎప్పుడు ఆయన చూడలే. నేను సజ్జల గారిని ఎప్పుడు లైవ్గా చూడలే. అంతెందుకండి, ఆ తాడేపల్లి ఆఫీస్ నడిపించేటటువంటి ఆయన పేరేంది, ఒక ఆయన ఉన్నాడు, ఏదో ఉంది, ఆయన పేరు మర్చిపోయినా. ఆయన కూడా నేను చూడలే లైవ్లో చూడలే. వాళ్ళని ఓన్లీ వీడియోలలో చూడమే. చంద్రబాబు నాయుడు గారిని లైవ్లో చూడలే. నారా లోకేష్ గారిని ఇంతవరకు చూడలే. నేను చూసిన నా జీవితంలో ఏకైక నాయకుడు, నేను చెయ్యి కలిపిన ఏకైక నాయకుడు అంటే రాజశేఖర రెడ్డి గారు. అది కూడా ఇక్కడ శిల్పకళా వేదికలో ఆయన పెళ్లికి వచ్చారనుకోండి. ఓకే, హైటెక్ సిటీలో ఉంది కదా, పెళ్లికి వస్తే అక్కడికి వెళ్ళాను మేము, మా నాన్నగారితో కలిసి అక్కడ కలిసాము. సో గ్రేట్ సార్. ఇప్పుడు మీరు ఇందాక బీసీలకి ఇంత చేశారు చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అది నిజంగా బీసీలకి చాలా ఉపయోగకరం. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అంటే ఆ పాయింట్ తీయొచ్చా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి? సార్, ఒక విషయం తీయకూడదు. సమాధానం చెప్పేసిన నేను. ఓకే, ఎందుకంటే నాకు అలవాటు, నేను తిప్పి ఏం కొడితే స్ట్రేట్గా తీయకూడదు. ఒకటి. ఇప్పుడు మీరు ఇందాక ఇచ్చిన ఆన్సర్కి వద్దాం. కాంటెక్స్ట్ చూసారా మీరు మొత్తం? ఏది? ఆ వీడియో కాంటెక్స్ట్ మొత్తం కావాలని నేను ఎస్సీలని కించపరిచేస్తా ఇయ్యాల. పొద్దున్న లేచి స్నానం చేసి కోట్ వేసుకొని లేదా బట్టలు వేసుకుని నేను ఇవాళ ఎస్సీలను కించపరిచేస్తా, బీసీలను ఎవడన్నా వస్తాడా? ఎవరు రారు. కావాలని చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా కక్ష ఉందా? కావాలని చెప్పిండా? అది మాట్లాడే క్రమంలో ఆ కాంటెక్స్ట్ అన్నది అవుట్ ఆఫ్ ద బాక్స్లో ఏదో చెప్పబోయి అసలు విషయం ఏంటి అని చెప్పాలనుకున్నదంటే, అంటే నేను అర్థం చేసుకున్నది, నాకేమో ఆయన చెవిలో చెప్పాలి అంటే, పేదవాడిగా ఎవరైనా పుట్టాలనుకుంటాడా? ఎవడన్నా సరే ఎంతో కొంత బెటర్ లైఫ్ను ఆశిస్తారు కదా అన్న క్రమంలో ఆయన చెప్పాడు. కానీ ఆ రోజు నేను ఇవాళ ఎస్సీలని కించపరిచేస్తా అని బయటకు రాలా. అలా ఎవరు రారు. ఒకటి చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేది ఒక విషయం. సరే, మీరు చెప్పినటువంటి కాంటెక్స్ట్లోనే చూసుకుందాం. ఎస్సీలు ఎస్టీలు ఈరోజు బీసీలకి 34% పెట్టారు కదా రిజర్వేషన్. ఎస్సీలకు ఏమైనా తగ్గించండా? లేదు కదా. ఎస్టీలకు ఏమైనా తగ్గించారా? అది తగ్గించిన స్టేట్ గవర్నమెంట్ అడిగిన ప్రశ్నని నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ మీద ఏదో పుట్టినప్పటి నుంచి కక్ష ఉందనుకుంటే లేదే. ఒకటి. రెండవది, అది జగన్మోహన్ రెడ్డి గారైనా అది చంద్రబాబు నాయుడు గారైనా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు బడుగు బలహీన వర్గాలు వాళ్ళ పార్టీలో ఉన్నారు. జగన్ గారి పార్టీలో లేరా? చంద్రబాబు నాయుడు గారి పార్టీలో లేరా? ఉన్నారు. కాదుకూడదు అని ఇప్పుడు ఆ ఒక్క విషయం చెప్పి ఉండకూడదు, అలా అనడం తప్పు. నేను ముందే చెప్పాను. కానీ ఆయన నాకు తెలిసి ఆయన ఏదో కోపంగానో ఆయన కావాలనో అన్నట్టుగా నాకైతే అనిపించలేదు. అయినా కూడా తప్పే. బట్ ఒక విషయం, వెరీ గుడ్, ఒక విషయం ఉంది. ఏంటంటే, మరి ఆయన ఎక్కడన్నా ఈ విషయం మీద ఏమన్నా ఎక్స్ప్రెషన్ ఇచ్చుకున్నారా? మీరేమైనా చూసారా? ఇచ్చుంటే బాగుండేది. లేదండి, ఆ వీడియోని ఇట్లా తిప్పారు, నేను ఇలా కాదు ఇలా. అదే ప్రాబ్లం చంద్రబాబు నాయుడు గారి దగ్గర. నేను 2-3 సార్లు చెప్పాను. టీడీపీ వాళ్ళ దగ్గర మొత్తం అదే ప్రాబ్లం అండి. ఏదైనా మంచి చేసి చెప్పుకోరు.
ఇదేంటి మీరు రివర్స్లో చెప్తున్నారు? చెప్పుకోరు. లేదండి, సోషల్ మీడియా వాళ్ళ చాలా వీక్. టీడీపీ సోషల్ మీడియా చాలా వీక్. వైసీపీ సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్. సార్ టీడీపీ సోషల్ మీడియా ఎలా వర్క్ అవుతుందో నేను వర్క్ చేస్తా టీడీపీ. నేను మీకు విషయం చెప్తాను. ఈ రోజు సోషల్ మీడియాలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను కూడా యాక్టివ్గానే ఉంటాను. నేను కూడా చూస్తూ ఉంటాను. 34% రిజర్వేషన్లు బీసీకి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చుంటే ఈ పార్టీకి రచ్చ అయిపో. వీళ్ళు అంత పెద్ద పని చేసి నిన్నటి నుంచి ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి అసెంబ్లీలో మాట్లాడిన ఒక వీడియో ఉంది ఒకటే, దాన్ని తిప్పుతున్నారు. అరే ఈ పార్టీకి కొబ్బరికాయలు కొట్టేయాలి, పూజలు చేసేయాలి, రచ్చ చేసేయాలి, రోడ్ల మీదకి వచ్చేయాలి, బీసీలు మొత్తం అదే జరుగుతుంది వైసీపీలో. ఎక్కడ సార్ ఏ విషయంలో జరిగింది చెప్పండి. ఒక విషయం సార్, ఒక విషయం చెప్తాను. ఒక విషయం చెప్పండి. చెప్తున్నాను వినండి. ఒక చిన్న విషయం. జగన్మోహన్ రెడ్డి గారు నాకు గుర్తుంది, ఏదో సంక్షేమ పథకానికి బటన్ నొక్కారని చెప్పేసి చెప్పారు. ఏదో ఒక పథకం అంటే చాలా బటన్ నొక్కారు కదా ఆయన, నాకు గుర్తులేదు. అది నొక్కారనగానే అదే రోజు నేను చూసా వీళ్ళు విజయవాడ గుంటూరు హైవేలో అనుకుంటా పెద్ద రచ్చ చేశారు. మా నాయకుడు మాకు చేశారని చెప్పేసి. తప్పలేదు, చేసినప్పుడు చెప్పుకోవాలి. నేననేది ఏంది, వీళ్ళెందుకు చేయరు? మీరు చేసింది ఏంటంటే అంబులెన్స్లో ఒక 1000 అలా ఇవి చేసినప్పుడు చాలా పబ్లిసిటీ చేశారు. ఇది కూడా మర్చిపోయా, మీరు బాగా గుర్తు చేశారు. అంబులెన్స్ స్టార్ట్ చేసినప్పుడు చేశారు. నేనేమంటాను, 50% పైన ఉన్నారు కదా ఇంత పెద్ద. యాక్చువల్ నా దృష్టిలో అండి, నిజంగా పొద్దున కూడా ఈరోజు ఒక వీడియోలో చెప్పాను, నిజంగా నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే గౌరవం పెరిగిపోయింది, చాలా పెరిగిపోయింది. ఓకే, బీసీలకి గురించి మంచి ఆలోచించాడు ఆయన. ఓకే, ఇదే పాషా గారు ఆంధ్రప్రదేశ్లో మీరు ఏం పీకారు, ఏం అభివృద్ధి చేశారని పక్క స్టేట్కి వెళ్ళి ప్రమోషన్ చేస్తున్నారు. కర్ణాటక వెళ్ళి అటు వెళ్ళి వీళ్ళని చూస్తే ఎవరైనా ఓట్లు వేస్తారా చంద్రబాబు నాయుడిని, లొకేషన్ వీళ్ళని చూస్తే అని మీరే మాట్లాడారు. అప్పటికి ఇప్పటికీ పాషా గారు చాలా తేడా వచ్చింది. ఎందుకు చెప్తాను ఎందుకు వచ్చింది అంటే, ఒక పార్టీ నడిచేటటువంటి విధానాన్ని మురళి గారు ఉన్నారు. మురళి గారికి నేను ఫోన్లో హాయ్ మురళి గారు, హవారీ మురళి గారు అని చెప్పి మాట్లాడితే, మురళి గారు చాలా మంచివారండి, ఆయన చాలా ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ పర్సన్ అంటే. నిజంగా మురళి గారికి ఏమైనా చెడు అలవాట్లు ఉన్నాయా నాకైతే తెలవాలి. ఎప్పుడైతే నేను మీతో క్లోజ్గా అసోసియేట్ అవుతానో, మీలో మంచితో పాటు మీలో ఉన్న చెడు కూడా నాకు అర్థం అవుతుంది. ఓకే, నాకు సర్ప్రైజింగ్ అంశాలు చాలా క్లారిటీ వచ్చింది. నేను దీని మీద అంటే చాలామంది అడిగారులేండి, మీరు ఫస్ట్ వ్యక్తి కాదు, చాలా ఇంటర్వ్యూలలో అడిగారు. నేను నా వీడియోలలో కూడా చెప్పాను, ఒక పార్టీని అర్థం చేసుకోవడంలో నేను ఎక్కడో ఒక చోట నేను ఫెయిల్ అయ్యా. ఒకటి వైసీపీని అర్థం చేసుకోవడంలో 100% నేను ఫెయిల్ అయ్యా. ఒకటి, నాకు అలవాటు ఏంటంటే నా అనాలిసిస్ అనేది నాకు చాలా ముఖ్యం. నేను పక్కాడు చెప్పే మాటల్ని వింటా, పట్టించుకోను, పాటించను. నా అనాలిసిస్ అన్నది నాకు ఉంటుంది. ఒకటి, నా అనాలిసిస్తో పాటు మీరు చెప్పే మాటలు దానికి కుదిరితే నేను పాటిస్తాను. ఓకే, సో అంటే నేను సింపుల్గా ఇన్ఫ్లుయెన్స్ అవ్వను, అది నేను చెప్పను. నా అనాలిసిస్ వైసీపీ గురించి ఎంటైర్లీ రాంగ్ అని తెలియదు. ఓకే, తెలియసరికి ఐ వాజ్ ఇన్ షాక్. ఏంటిది, ఎలాగిది. ఇంకా 3-4 నెలలు నేను వీడియోస్కి దూరంగా ఉన్నా. మీరు చూస్తే ఈవెన్ ఒక నెలలో నేను 3 వీడియోలే చేశాను. రోజు 2-3 చేయాల్సింది ఒక నెలలో 3 వీడియోలే చేశాను. సో ఎందుకు అలాగా అంటే, నా అనాలిసిస్ రాంగ్ అయింది, నా మీద నాకు కోపం ఒకటి. రెండవది, దాని తర్వాత నేను ఆలోచించింది ఒకటే, నేను ప్రజల కోసం కదా, నేను ఈ ఫీల్డ్లోకి వచ్చింది ప్రజల కోసం కదా. నేను కష్టపడినా, ఎవరితో ఏ విషయం మీదన్నా మాట్లాడినా కూడా ప్రజలతోనే కదా. ఎప్పుడు ఇట్లా ఇవ్వండి అని చాచింది లేదు కదా, లేదా ఎక్కడన్నా ఎవడన్నా ఇచ్చింది లేదు కదా. లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది నేను కదా, నా ఖర్చు నా డబ్బులతో నేను పెట్టుకున్నాను కదా. ప్రజల కోసం పనిచేసేటప్పుడు మంచి జరిగినా చెడు జరిగినా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలతోటే మాట్లాడాలి. ఇమ్మీడియట్గా వీడియో చేశా. లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను అర్థం చేసుకున్న విధానం తప్పు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల కంటే పదవి ముఖ్యం అన్న ఆ నిజం నాకు అర్థమైంది. అర్థమైనప్పుడు కూడా, ఇప్పుడు తప్పు చేసినప్పుడు లేదా ఒక తప్పు అని తెలిసినా మళ్ళీ చేయడం అనేది పాపం. ఓకే, నేను తప్పు చేస్తే సరి చేసుకుంటా, పాపం చేస్తుంటే తీసుకోవచ్చా? చేయకూడదు. మీరు చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో మీరు జగన్మోహన్ రెడ్డిని కలవలేదు, ఎవరిని కలవలేదు, పార్టీ విధి విధానాలు మీకు చాలా అభ్యంతకరంగా అనిపించినాయని ఇప్పుడు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అసలు ఏ పాయింట్ దగ్గర మీకు అలా అనిపించింది?
ఫస్ట్ థింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే అండి, ఇది మీకు తెలిసే ఉంటుంది, అమరావతి గెజెట్ ఏదైతే వచ్చింది మీకు గుర్తుందా? ఆ రోజు నేను మాట్లాడా. అది అమరావతి గెజెట్ రావడము, ఫస్ట్ అమరావతి ఇక్కడ బిల్లు పాస్ చేయడం, అసెంబ్లీలో ఇక్కడ పార్లమెంట్కి పంపించడము, తీర్మానం చేసి పంపించడము, దాని తర్వాత లోక్సభలో బిల్లు పాస్ అవ్వడము, రాజ్యసభలో పాస్ అవ్వడము, ఆనరబుల్ ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళడము, గెజెట్ రూపంలో బయటికి రావడము, ఆ మధ్యకాలంలోనే లేదా కొంచెం అటు ఇటుగానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మావిగానే అనడం, అప్పుడే జరిగింది మొత్తం ఇది. సో నేను అమరావతి గెజెట్ వచ్చినప్పుడు డిఫర్ అయ్యాను. 12 ఏళ్ళు రాజధాని లేదు మనకి. అలా ఎలా అంటారు? 10 years రాజధాని, ఉమ్మడి రాజధాని ఉంది కదా మనకి. మీరు 12 సంవత్సరాలు లేదని ఇందాక కూడా అన్నారు, కానీ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అన్న విషయం అందరికీ తెలుసు కదా. మీకు తెలుసు మురళి గారు, నేను చట్టం చదువుకున్న వ్యక్తిని కూడా. ఐఎమ్ నాట్ లేమ్యాన్, చట్టం చదువుకున్న. ఉమ్మడి రాజధాని లేదు అని నేను అనలా, కొత్త రాజధాని కట్టుకోకూడదు అని కూడా చట్టంలా. ఓకే, డే 1 యూ కెన్ గో ఫర్ యువర్ ఓన్ రాజధాని, రైట్? మొదటి రోజు నుంచే మీరు మీ రాజధానిని మీరు అనౌన్స్ చేసుకోవచ్చు, కట్టుకోవచ్చు, రాజధాని ఖర్చు పెట్టుకోవచ్చు. దానికి కావాల్సిన ఫండ్స్ తేవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా ఉందా లేదా? చెప్తాను. ఫండ్స్ తేవాల్సిన అనౌన్స్మెంట్ అనే చేయండి. అనౌన్స్మెంట్ చేస్తే కదా ఫండ్స్. అరే మీరు భూమి కొనకపోతే ఇల్లు కడతా అంటారు ఏంటండి? ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకే, మీరు ఎక్కడ రాజధాని కడతారు అని చెప్తే కదా మీరు ఫండ్స్ బొక్క ఏదో ఒకటి అయ్యేది. ఇప్పుడు శ్రీకృష్ణ కమిటీ, నేను అక్కడికి వస్తాను. నేను ఒక విషయం అంటే డిఫర్ ఎక్కడైనా ఫస్ట్ అది కంప్లీట్ చేద్దాం. సో అయింది మా బిగానని నేను చెప్పాను. నేనేమన్నాను అంటే, లేదు అమరావతి బిల్లు మనకి ఇది వచ్చింది, గెజెట్ వచ్చింది, మంచి టైం ఇది అంటే. నేను కొంచెం ఎమోషనల్ అయ్యా, అంటే చాలా రోజుల తర్వాత మనకు రాజధాని ఇది ఎమోషనల్ అయ్యా. నేను చెప్పా ఐఎమ్ రియల్లీ హ్యాపీ అని చెప్పి ఒక వీడియో చేసి, సూపర్, వెరీ గుడ్. దాని తర్వాత ఈయన మావిగన్ అంటే, మావిగన్ నేను అపోజ్ చేశాను. ఎందుకు అపోజ్ చేశా? ఈయన ముందు విజయవాడ జిందాబాద్ అన్నాడు, మన అమరావతి జిందాబాద్ అన్నారు. నేను ఇల్లు కట్టుకున్నా అన్నారు. నేను ఇల్లు కట్టుకున్నామని చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఇల్లు లేదు, నేను ఎక్కడికి వెళ్తా? అమరావతి 30,000 ఎకరాలు ఏదో అసెంబ్లీలో అన్నాను అనుకుంటా, కావాలి అని చెప్పి. గవర్నమెంట్ ల్యాండ్ ఆయన చెప్పింది క్లియర్గా చెప్పారు, ప్రైవేట్ ల్యాండ్ 30,000 ఎకరాలు విజయవాడ గుంటూరు మధ్యలో దొరుకుతుంది, దాని మీద అమరావతి కట్టండి, ఆ దాంట్లో రాజధాని అని జగన్మోహన్ రెడ్డి క్లియర్గా ఉన్నారు. నేను చెప్తాను, అమరావతి నేను సపోర్ట్ చేస్తున్నానరా లేదా? గవర్నమెంట్ ల్యాండ్ లో సపోర్ట్ చేస్తున్నా, గవర్నమెంట్ కాదు, అక్కడ మున్సిపాలిటీ ల్యాండ్ అనుకోండి, 1000 ఎకరాలు అనుకుందాం, అమరావతిని సపోర్ట్ చేస్తున్నాను లేదా ముందు? అమరావతి సార్, ఆయన అమరావతిని సపోర్ట్ చేస్తున్నంటే అమరావతిని ఒక రాజధానిగా చేస్తా అన్నారు. 3 రాజధానులను కూడా ఆయనే చెప్పారు కదా. ఎన్నికలకు ముందు చెప్పలే, మళ్ళీ నేను ఐ కమ్ టు ద రికార్డ్స్. ఎన్నికలకి ముందు 3 అన్న ముక్క రాలా బయటికి. అట్ ద సేమ్ టైమ్ ఆయన చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ భూమిలో రాజధాని కట్టడానికి ఓకే అన్నారు. ఆయన ప్రైవేట్ భూమిని తీసుకునే విషయంలో ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. చెప్పండి. ఐదర్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ల్యాండ్ ఆర్ ప్రైవేట్ ల్యాండ్ అన్నది దట్ ఈస్ గవర్నమెంట్ డిసిజన్. ఓకే, మీరు మూడు రాజధానులు అన్న చోట మీరు కూడా ప్రైవేట్ ల్యాండ్ తీసుకుని ఉండే హక్కు మీకుంది ప్రభుత్వంగా. ఉదాహరణ చెప్తాను మీకు, జ్యుడిషియల్ మనకేమంటారు రాజధాని మీరు తీసుకున్నారు కర్నూలు, అక్కడ ప్రభుత్వ భూమి దొరకలే, గవర్నమెంట్ 1000 ఎకరాలు కొంటా 100 ఎకరాలు కొంటా అంటే మిమ్మల్ని కాదు అని చెప్పి ఎవడన్నా గన్ను పెడతాడా? దట్ ఈస్ గవర్నమెంట్ డెసిషన్, అది వదిలేయండి. నేనేమంటాను, ముందు అమరావతి అన్నారు, దాని తర్వాత ఏమన్నా నేను ఇల్లు కట్టుకున్నాను కూడా అన్నారు, ఇల్లు కట్టుకున్నారు. ఎలక్షన్స్లో గెలవంగానే 3 రాజధానులు, వెరీ గుడ్. అచ్చా 3 రాజధానులు అన్నప్పుడు నేను చాలాసార్లు సపోర్ట్, మీకు కూడా తెలుసుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుందండి. అంటే ఒక చోట ఉండకుండా రాజధాని మొత్తం డెవలప్మెంట్ అవుతుంది, అభివృద్ధి వికేంద్రీకరణ, డెవలప్మెంట్ అనేది సమతుల్యంగా అన్ని ప్రదేశాల్లో జరుగుతుంది అన్నారు. దాని తర్వాత ఏదో కేసులు అన్నారు, ఇంకేదో అన్నారు. మరి పోరాటం చేయాలి కానీ మీరు 3 రాజధానులు క్యాన్సిల్ ఎందుకు చేసుకున్నారు? జనరల్గా ఇప్పుడు ఒక విషయం సార్, ఇప్పుడు అమరావతి మీద కేసులు పడలేదా? పడ్డాయి. పోరాటం చేసుకున్నారు, మంచి చేశారు, చెడు చేశారు, ఈరోజు చేసుకున్నారు. మీరు 3 రాజధానుల మీద చేయలేదు. సరే ఓకే, 3 రాజధానులు రిటర్న్ తీసుకున్నారు, విల్ కమ్ విత్ అ బెటర్ ఐడియా అన్నాడు. ఓకే, వాట్ ఈజ్ యువర్ బెటర్ ఐడియా దెన్? మళ్ళీ విశాఖపట్నం అని చెప్పేసి ఆ వీడియో చూస్తుంటారు, నేను ఇక్కడి నుంచే పాలిస్తాను, మై ఓత్ సెరమనీ విల్ బి దేర్ ఇన్ విశాఖపట్నం అన్నాడు. మూడో మాట. దాని తర్వాత మళ్ళీ మావిగన్ అన్నారు. దాని తర్వాత మళ్ళీ మావిగన్ మీద మాలాంటి వాళ్ళము నేను డిఫర్ అయ్యా, మాట్లాడాను, మొత్తం అయిపోయిందాక నేను మాట్లాడిన 3 రోజులు అదేందో నా వీడియో అప్పుడు వైరల్ అయింది, ఆ ఒక్క కట్ చేసి ఆ వీడియో వైరల్ అయింది. ఓకే, అవ్వంగానే మాట్లాడిన 3 రోజుల తర్వాత
మిథున్ రెడ్డి గారు టీవీ9కి వెళ్ళారు. ఓకే, మిథున్ రెడ్డి. రజనీకాంత్ గారితో ఇంటర్వ్యూలో మిథున్ రెడ్డి గారు మావిగన్లో భాగం అమరావతి కూడా మావిగన్లో ఉంది అన్నారు. అప్పుడు నేను కొంచెం రిలాక్స్ ఓకే ఇట్లనా సీను, సరే ఆయన ఏదో ప్రెస్ మీట్లో చెప్పుకోలేదు అని నేను కొంచెం ఆనందపడ్డా. ఓకే తినిపి అనుకున్నాం, అయిపోయింది. తెల్లారింది, దాని తర్వాత ఇంకోసారి తెల్లారింది, బయటకు వచ్చి విజయవాడ అన్నాడు. వెనకాల అవినాష్ గారు ఉన్నారు, దేవినేని అవినాష్ గారు. ఆయన మొహం మాడిపోయింది. నేను నిన్ననే ప్రెస్ మీట్ పెట్టా, మేము అమరావతి తోటున్నాము, వీఆర్ విత్ అమరావతి అన్నాము, వెళ్ళాము, అక్కడ గుడ్లు కొడితే గుడ్లు తినొచ్చినాము. వెళ్తే వాళ్ళు గుడ్లు పడే వేసారు కదా రాళ్ళు గుడ్లు, అంత వస్తే మళ్ళీ ఈయనైంది అమరావతి కాదు మావిగాని అన్నాడు అని చెప్పేసి ఆయన కూడా పాప ఫీల్ అయ్యాడు. దాని తర్వాత వెన్ యూ సెడ్ అమరావతి అన్నది మావిగన్లో ఉంది అని మీరు అన్నాక, అంతర్గత భాగం అన్నాక, హౌ ఇట్ కెన్ బి అమరావతి వర్సెస్ మావిగన్ ఎలా అంటారు? మళ్ళీ అంటే ఇక్కడ మీరు వేరే విధంగా ఎందుకు ఆలోచించట్లేదు? అమరావతిని శ్రీకృష్ణ కమిటీ అనేది ప్రపోజ్ చేయాల, అమరావతి అక్కడ కట్టొద్దు, రాజధాని అక్కడ అవసరం లేదు, ఎందుకంటే పంటలు పండే భూమి ఉంది, పైగా కన్స్ట్రక్షన్ చేయడానికి చాలా వాల్యూతో కూడుకుంది, ఎందుకంటే అది సాఫ్ట్ ల్యాండ్, ఎంత బేస్మెంట్ వేయాలంటే బేస్కి వెళ్ళాలి ఒకటి. నెంబర్ 2 అక్కడ అసలు ప్రపోజ్ చేయలేదు. దట్టు ఫస్ట్ 50,000 ఎకరాలు 54,000 ఎకరాలు తీసుకుని ఇప్పుడు 1,00,000 ఎకరాలు అంటున్నారు. యాజ్ ఏ మీరు ఇందాక చెప్పినట్టుగా మన రాజధాని మనకు కావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది 1,00,000 ఎకరాలు అభివృద్ధి చేయాలంటే? మీకు ఒక విషయం చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకృష్ణ కమిటీ అక్కడ రాజధాని అని చెప్పలేదు అంటున్నారు, ఒప్పుకోలేదు అంటున్నారు. సరే, శ్రీకృష్ణ కమిటీ కంటే వైసీపీ పెద్ద పార్టీ కదా, అంటే పెద్దది కదా, సైజులో పెద్దది. యాజ్ ఎ పార్టీగా చూసుకుంటే కమిటీ దట్ ఈస్ జస్ట్ కమిటీ. కమిటీ ఇంపార్టెంట్ కదా, అది కాదండి. సైజులో వైసీపీ పెద్దది, కమిటీలో ఉన్నది మెంబర్లు ఎంతమంది అండి? వైసీపీ పెద్ద పార్టీ, మీరు ముఖ్యమంత్రిగా చేశారు కదా, మీరు ఇచ్చిన మాట కదా 3 రాజధానులు. సరే ఇక్కడ బాగాలేదు భూమి, ఇంకిపోతుంది, లోన నీళ్లు ఉన్నాయి, మీరు చెప్పింది నిజం అనుకున్నాం. మీరు 3 రాజధానులు కట్టేసి ఉంటాయి ఎక్కువగా 5 ఏళ్లలో. ఎవరైనా మాట్లాడేవాళ్ళ? సపోర్ట్ చేయకుండా వచ్చి మీరు ఏడ కట్టారు ఆడ కూర్చొని రాజ్యం వెళ్ళేవారు కదా కదా. మీరు ఏ బిల్డింగ్ కట్టినండి? ఏం బిల్డింగ్ కట్టలేదు. నేను అనేది ఒకటే, 5 ఏళ్ళు మీకు ఛాన్స్ వచ్చింది. 5 ఏళ్ళు 2 ఏళ్ళు తీసేసేయండి మీరు సార్, 2.5 ఏళ్ళు చేసేయండి. కరోనా తీసేసి 2.5 ఏళ్ళు చేసేయండి. నేను ఇంకో 6 ఏళ్ళు ఇస్తున్నాను మీకు. ఆ 2.5 ఏళ్ళు ఉన్నాయి కదా, అంటే మీరు ఇందాక చెప్పిన లెక్క ప్రకారం సంవత్సరంన్నరలో 70% లేపేశారు కదా భోగాపురం ఎయిర్పోర్ట్ని. మీరు 2.5 సంవత్సరాలు దొరికింది ఇక్కడ. ఏదో ఒక చోట 3 ప్లేసులు 3 రాజధానులు ఉన్న అక్కడ ఏదో ఒక పర్మనెంట్ కన్స్ట్రక్షన్ మీరు కట్టేసి ఉంటే, ఆ కన్స్ట్రక్షన్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూర్చునే వాళ్ళుగా. ఎందుకంటే ప్రభుత్వం కట్టేసిన తర్వాత ఏం చేయగలం? నేను ఒకటే అంట, నేనేమంటాను, మీరు మీ మనసు క్లియర్గా ఉండుంటే, మీ అభిప్రాయం క్లియర్గా ఉంది. అసలు ఏం జరిగిందంటే, జగన్మోహన్ రెడ్డి గారిని మభ్యపెట్టే వాళ్ళు చాలామంది అయ్యారు సార్. నేను పేర్లు చెప్పను. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలంటే కోపం ఉంది, ద్వేషం. నేను అనను, నేను ఆ స్థాయి మనిషిని కాదు. ఆయన 10 మంది మాట వింటాడు. జగన్మోహన్ రెడ్డి గారు 10 మంది అనకూడదు, సారీ, 4 మాట వింటాడు. ఓకే, ఎవరు మాట వింటారు? మొండోడు ఆయనదే చేస్తారని చాలా మంది చెప్తారు కదా సార్. బయట ఇప్పుడు మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడిగాను. సరే, మీ మాటే నిజం అనుకుందాం. పేపర్లు చదవడు, టీవీ చూడడు, సోషల్ మీడియా చూడడు, మరి ఎవరి మాట అయినాడు? మరి ఆయనకి ఎట్ట తెలుస్తుంది నిజాలు? అవును, బయట ప్రపంచం ఎట్ట తెలవాలి? ఎవరో ఒకరు ఇన్పుట్స్ ఇవ్వాలి కదా. ఇన్పుట్ ఇచ్చే వ్యక్తులు చెప్తున్నారు. ఈయన ఎవడో ఒకడు ఇన్పుట్ ఇచ్చుకుంటే కూర్చున్నాడు, ఈయన ఇన్పుట్లు విన్నాడు. నేనేమంటున్నా అంటే, స్ట్రాటజికల్ మిస్టేక్ అమరావతి అనేది వైసీపీకి అమరావతి ఈజ్ అ స్ట్రాటజికల్ మిస్టేక్. ఆ మిస్టేక్ వైసీపీ ఉన్నంతకాలం ఉంటుంది. ఓకే, చరిత్ర చెప్పుకుంటూనే ఉంటుంది. ఒకటి. రెండోది, అమరావతి బిల్లు వచ్చింది, సరే ఓకే, అయిందేదో గెజెట్ తీసుకురావాల్సిన అవసరం చెప్తాను. దేశంలో ఏ ఇప్పటివరకు గెజెట్ లేదు. ఎంత మన ఇక్కడ బిల్ ప్రపోజ్ చేసి దాన్ని పంపించి అప్రూవల్ చేసుకుని పార్లమెంట్లో రాజ్యసభలో అప్రూవ్ చేసుకొని మళ్ళీ గవర్నర్ దగ్గరికి వెళ్ళి గెజెట్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? నేను చెప్తాను. అది మంచి ప్రశ్న అడిగారు. అంటే ప్రతి విషయాన్ని కొంచెం డిఫరెంట్గా చూసే మనస్తత్వం ఉంది కదా మీకు పర్సనల్గా. మురళి గారు అంటే అందరు ఇట్లా చూస్తే మురళి గారు కొంచెం ఇట్లా చూస్తాడు. ఎందుకు మీరు కూడా ఇట్లా చూస్తున్నారు? ఆ అదృష్టం మనకే దక్కింది అనుకోవచ్చుగా. ఓకే, ఏ రాష్ట్రానికి 28 రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో, ఏ రాష్ట్రానికి దక్కలా? మనం ఒక్కలమే మనం బిల్లు పెట్టి లోక్సభలో పాస్ చేసుకొని, రాజ్యసభలో పాస్ చేసుకొని,
ప్రెసిడెంట్ గారి సంతకం తీసుకొని ఒక గెజెట్ రూపంలో మనకే ఆ అదృష్టం దక్కింది, లేదా మనమే చేసినాము, ఇది గౌరవం అని కూడా మనం అనుకోవచ్చుగా. అలా కాకుండా ఇంకో విధంగా అనుకోవచ్చు కదా. అలా అనుకుంటున్నారు మీరని చెప్తున్నా. ఆహా. అలా అనుకోకండి. ఒకటి. రెండోది నేనేమంటాను అంటే, రాష్ట్రం ఒక 5 ఏళ్ళు జగన్ గారే అనను, బీజేపీ అనుకోండి, కాంగ్రెస్ అనుకోండి, పొద్దున అధికారంలోకి వస్తే ఎవడో అమరావతి అంటే పడనోడు మళ్ళీ ఏదైనా పుల్ల పెడితే ఇప్పుడు పెట్టలేరా అంటారు. ఇప్పుడు కేసు మార్చొచ్చు కదా. చెప్తారు. అంటే మీకు చట్టం తెలిసి ఉంటే ఏం కావాలి మార్చాలంటే, మళ్ళీ ఇక్కడ ప్రపోజ్ చేయాలి, దీన్ని మళ్ళీ పార్లమెంట్ అంత అప్రూవల్ చేసుకుని చాలు. యాజ్ సేమ్ ప్రాసెస్. ఒక్క నిమిషం చెప్తాను. లోక్సభలో ఒక బిల్లు పెట్టి అప్రూవల్ చేయించుకునేంత కెపాసిటీ ఈరోజు బీజేపీకి లేకుండా పోయింది. మొన్నటికి మనం మీరు చూసారు, డీలిమిటేషన్ కొట్టకపోయింది బీజేపీని. అవును, డీలిమిటేషన్ కొట్టబోతుంది. ఒక నిమిషం, ఇప్పుడు ఉందా ఆ కెపాసిటీ? రేపు పొద్దున్న ఎవరన్నా వేరే కాంగ్రెస్ బీజేపీనో 40 ఏళ్ళకు 50 ఏళ్ళకు అధికారంలోకి వచ్చింది అనుకుందాము, మొత్తం 164 సీట్లు కొట్టేస్తారా? కొట్టలేరు. కష్టం, కొంచెం కష్టం కదండి. అంటే కొట్టలేరు అనకూడదు, దేవుడు ఏమైనా చేయొచ్చు. 164 కొంచెం కష్టం కదండి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్న పీక్ లెవెల్కి రాజకీయంగా మళ్ళీ ఎవరో ఒకరు వెళ్ళడం కొంచెం కష్టం కదా, 175లో. సో ఈ స్థితిలో ఉన్నారు కాబట్టి ఆ బిల్లుని పుల్ ఆఫ్ చేయగలిగారు. మళ్ళీ ఈ స్థితిలో కొత్తోడు ఉండడం అంటే కష్టం. కూటమిలో కలిసి ఉండడం కూడా దానికి ప్లస్ అయిపోయింది. ప్లస్ నన్ను ఒక మేధావి అడిగాడు, మేధావి అనకూడదు, నిజంగా హీఈస్ ఎ జీనియస్ పర్సన్. ఆయన ఏమన్నాడంటే, ఎందుకు బీజేపీని వ్యతిరేకించట్లేదు టీడీపీ అండ్ వైసీపీ అని చెప్పి అడిగారు. సరే, వైసీపీ గురించి నేను మాట్లాడను, మీరు అడగాలి యాక్చువల్లీ ఆ ప్రశ్న, మీరు అడగలేదు కాబట్టి చెప్పండి. టీడీపీ ఎందుకంటే నేనేమంటాను, వ్యతిరేకించి చూశారు కదా, 19కి ముందు వ్యతిరేకించి చూశారు. దాని తర్వాత నేనేమంటానంటే, ఇప్పుడు నేనున్న రహమత్ పాషా అనే నేను ఒక తప్పు చేస్తే నా తప్పును తెలుసుకుని నేను సరి చేసుకున్నా. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈరోజు బీజేపీతోటి ఉన్నారు. ఆయనకేమన్నా ఆస్తి తక్కువై ఉన్నాడా? ఆయనకేమన్నా తిండి లేక ఉన్నాడా? రాష్ట్రానికి ఏదో చేద్దామని కదా. ఒకటి, అక్టోబర్ నెలలో లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి. తెలంగాణ గురించి మీకు తెలుసు కదా, తెలంగాణలో జరిగినాయి, ఎట్లా జరిగినాయి, ఏ లెవెల్లో, ఏ స్థాయిలో ఉంది తెలుసు కదా. అక్టోబర్లో ఎందుకండి తీసుకొస్తున్నారు లోకల్ బాడీ ఎన్నికలు? సరే, ఇప్పుడు కోర్టుకు వెళ్తారు వీళ్ళు, మనోళ్ళు మేధావులు వైసీపీలో, అబ్బో దేవుడా, కోర్టుకెళ్ళి పేస్తారు పిల్లలు, మళ్ళీ దాన్ని డిలే చేస్తారు, అది వేరే సంగతి. ఎందుకు తెలుసా? ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ఫండ్స్ వస్తాయి ఎన్నికలు జరిగితే, జిల్లాల వారీగా ఫండ్స్ నియామకంగా ఉంటాయి. వాటి కోసం అవి వస్తే కొంత రాష్ట్రానికి మేలు జరుగుతుంది. అంటే హీఈస్ థింకింగ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్. చిన్న బొక్కను కూడా ఆయన కొంచెం జాగ్రత్తగా చూస్తున్నాడు. యాంచన 100 కోట్లు వెళ్తాయా, 1000 కోట్లు వెళ్తాయా అని. సో జనరల్గా మనము మన ఇంట్లో మన తండ్రుల్ని చూస్తాం, జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటాం. అంటే కొంచెం మనకి మన తండ్రి పిసినాస్లాగా అనిపిస్తాడు కాదు, మనం ఆ వయసుకు వస్తే తెలుస్తుంది మనకేందో. సో అలాగే చేస్తున్నాడు ఆయన. అందుకే నేను ఇందాక విజనరీ అంటే అవునండి అని ఒప్పుకున్నాను. సార్, బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 14 లక్షల కోట్లు అప్పు చేశాడు, 12 లక్షల కోట్లు అప్పు చేశాడని ఎలక్షన్స్కి ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ, పురంధేశ్వరి గారు కానీ, అలాగే లోకేష్ బాబు గారు కానీ చెప్పుకుంటే, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. అది ఎప్పుడైతే అసెంబ్లీలో అడిగారో, కాదు దానికి 5,70,000 కోట్లలో 3,50,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు, అంతకుముందు 2,20,000 కోట్లు ఆల్రెడీ అప్పులు ఉన్నాయనేది మన ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు. దానికి 14 లక్షల కోట్లని అప్పుడు వాళ్ళు ఎందుకు చెప్పారు? దానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు ఎందుకు దాని గురించి మాట్లాడలేదు? అంటే నాకు తెలిసి ఆ రోజు దీని మీద మాట్లాడేది నేనే. ఓకే, ఆ ఫిగర్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారో మాకు ఇవ్వండి అని చెప్పి ఆ రోజు నేను ప్రశ్నించాను. ఆ రోజు వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, కార్పొరేషన్ అప్పులు అని ఉంటాయి. కార్పొరేషన్ అప్పులు చిన్న కార్పొరేషన్ నుంచి పెద్ద కార్పొరేషన్ అప్పులు, వాటికి అండ్ మిగతా ఇంకా కొన్ని అప్పులు ఉంటాయండి, అది నాకు కరెక్ట్గా పేర్లు అవి తెలియవు. వాటిని ఇందులో జోడించలేదు పార్లమెంట్లో చెప్పిన దాంట్లో. కార్పొరేషన్ అప్పులు అయితే అసలు జోడించరు. ఓకే, సో వాటిని జోడించుకుంటే ఆ ఫిగర్ వస్తుంది. బట్ 14 lakhs అన్నది అంత ఫిగర్ రాదు, జోడించుకున్న రాదు. అందుకే ఆ రోజు కూడా నేను ప్రశ్నించాను. ఒకటి, ఈ రోజు కూడా సాక్షి ఛానల్లో 3.5 లక్షలు 4 లక్షల కోట్లు అప్పు చేశారు 2 ఏళ్లలో అని వస్తుంది. మొన్న పార్లమెంట్ చంద్రబాబు నాయుడు గారు చేశారంటారు. మొన్న పార్లమెంట్లో ఏదో చాలా తక్కువ ఫిగర్ ఇచ్చారు, 1000 కోట్లలోనే ఇచ్చారు, లక్షల వరకు వెళ్ళా. పార్లమెంట్ ఇచ్చింది, పార్లమెంట్లో చెప్పారు. వైసీపీ ఎంపీ ఒకతను ప్రశ్నిస్తే సమాధానం ఇచ్చారు. అదే రిటర్న్గా ఇస్తారులేండి. నేను అనేది ఏంటంటే, సో దిస్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ పొలిటికల్ గిమ్మిక్ అని చెప్పొచ్చు అండి. ఓకే, సమ్ కైండ్ ఆఫ్.
ఇప్పుడు కార్పొరేషన్ కలుపుకున్న 5.6 జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉందనుకున్నా, కార్పొరేషన్ కలుపుకున్న ఇంకో 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు అవుతుందేమో. సో దట్ విల్ బి అరౌండ్ 8 lakhs crores వెళ్ళినా 14 ఈజ్ అ బిగ్ నెంబర్ కదా. అంటే వెరీ బిగ్ నెంబర్. కాకపోతే ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలి. మీరు అన్నట్టుగా చూసినా కూడా మన గవర్నర్ గారు ఆయన స్పీచ్లో, ఫస్ట్ స్పీచ్ అనుకుంటా సబ్జెక్ట్, మొన్న ఫస్ట్ స్పీచ్లో 2 ఏళ్ల కింద ఆయన నాకు 10 లక్షల కోట్లు 10.5 అన్నట్టు 11 లక్షల కోట్లు గుర్తు. అవును. నేనేమంటానంటే మరి గవర్నర్ గారు అయితే అబద్ధం చెప్పారు కదా, గవర్నర్ కూడా మిస్లీడ్ చేశారు అనేది వైఎస్ఆర్సీపీ. సో ఆ ప్రశ్న మీరు ఎక్కడ అడగాలి? వైఎస్ఆర్సీపీ అసెంబ్లీలో అడగాలి. మీరు అసెంబ్లీకి వెళ్ళి, మీకు టైం దొరికితే మీరు అసెంబ్లీకి వెళ్ళి ఫలానా డేట్ రోజు గవర్నర్ గారితో ఈ మాట అనిపించారు, దానికి మాకు రుజువులను ఇవ్వండి అంటే దానికి రిటర్న్ లో సమాధానం ఇస్తారు. రైట్ మీరు అసెంబ్లీ అంటే ఓకే, నాకు వచ్చింది. ఇప్పుడు అసెంబ్లీలో వీళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం? ఎందుకు ఇవ్వాలి మీకు ప్రతిపక్ష హోదా? ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ అ హీరో ఫిగర్, ఆయన ప్రతిపక్ష హోదా ఎందుకు ఉన్నది ఒకటే కదా ప్రతిపక్షం, ఒకటే. ఓకే, బట్ చట్టం అంది కూడా ఉంది కదా భారతదేశంలో. ఆ చట్టం ఏ చట్టం ఉంది? ఇవ్వకూడదనే చట్టం ఉంది. నేను చెప్తున్నాను, మన దగ్గర ఒకటి ఉందా అపోజిషన్, 2 ఉన్నాయా ఆ విషయం పక్కన పెడితే, ఇవ్వాలి అంటే ఇవ్వచ్చు, బట్ ఇవ్వాలి అని కంపల్సరీ ఎందుకు? క్వశ్చన్ రైట్. 10% అన్నది ఉండాలి. లేదు, ఎక్కడుంది ఆ రూలు? నేను చెప్తా, నేను ఆ రూల్ కూడా మీకు పంపిస్తా. ఇప్పుడు నాకు గుర్తులేదు కానీ ఆ రూల్ ఇదేమైంది, అయ్యన్న పాత్రుడు గారు ఇది ఆన్ రికార్డ్ చెప్పారు. రూల్ అసెంబ్లీలో ఆయన తీసి రూల్ బుక్ చదివారు. ఓకే, ఉంది రూలు ఒకటి. నేను కూడా అప్పుడు చదివాను, ఒక ఇంటర్వ్యూలో నేను దీని గురించి మాట్లాడా. నేను మీకు డీటెయిల్స్ కావాలంటే పంపిస్తా. 10% ఉండాలి, కానీ డిస్క్రిప్షన్ అనేది, ఇప్పుడు మీకు చిన్న విషయం చెప్తా. సరే రూల్స్ పక్కన పెట్టండి, హైకోర్టుకి వెళ్ళారుగా, ఏమన్నా నడుస్తుందిగా, వెళ్ళారుగా కోర్టు, ఏమన్నది కోర్టు? స్టిల్ కేసు నడుస్తుంది. అది ఇనీషియల్ రిమార్క్స్ ఏమి ఇచ్చింది కోర్టు? చెప్పండి, నాకు తెలియదు. డిస్క్రిప్షన్ అన్నది అది స్పీకర్ గారు తీసుకోవచ్చు, స్పీకర్ గారు తీసుకుంటే అభ్యంతరం లేదు. స్పీకర్ అలా తీసుకుంటారు సార్? మీరు చెప్తున్నా, మీరు స్పీకర్ అన్నారు కాబట్టి అయ్యన్న పాత్రుడు అనే వ్యక్తితో ఎదురుగా ఒక వ్యక్తి కూర్చొని వాడు ఓడిపోయినా కాదు అటువంటి వాడిని చేయాలన్నట్టుగా మాట్లాడితే కనీసం రెస్పాండ్ కానీ అయ్యన్న పాత్రుడు లాంటి స్పీకర్ గారు ఈయనకి ప్రతిపక్ష హోదా ఇస్తారంటే ఎలా నమ్మాలి? మీరు ఆ వీడియో చూసారు కదా. నేను ఒక విషయం చెప్తాను. ఇక్కడ మనం అయ్యన్న పాత్రుడు గారి గురించి ఇంకా మన టాపిక్ అది తీయండి, నేను మాట్లాడతాను. ఇక్కడ కన్ఫ్యూజన్ అదే క్రియేట్ అవుతుంది. వీఆర్ టాకింగ్ అబౌట్ లీగాలిటీ ఆఫ్ స్పీకర్, రైట్? డన్. ఫస్ట్ అది కంప్లీట్ చేద్దాం. కోర్టు ఏమన్నది? స్పీకర్ గారి డిస్కషన్ ఆయన తీసుకుంటే అభ్యంతరం లేదు, రైట్? ఒకటి, స్పీకర్ గారు ఎందుకు తీసుకుంటారు? స్పీకర్ గారు హీ వర్క్ ఇన్ టీడీపీ ఫర్ సో లాంగ్ టైం. ఎన్టీ రామారావు గారి జమాన్ నుంచి ఉన్నటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారికి అపోజ్ చేశారు, ఆయన కొంత నెగిటివిటీ ఉండొచ్చు, కానీ చట్టబద్ధంగా ఆయన తీసుకోండి అన్న కంపల్సరీ కూడా లేదు. అవును, లేనప్పుడు ఇప్పుడు మీకు నా మీద కోపం ఉంది, అంటే 10 ఏళ్ళ నుంచి ఉందండి, ఉంది. చట్టబద్ధంగా నేను మీకు దొరికిపోయా అనుకుందాం, చట్టబద్ధంగా దొరికా, ఖాళీ కాదు. మీరు ఊరుకుంటారా? ఎందుకంటే మీరు కూడా ఊరుకోలేగా. మీరు ముఖ్యమంత్రిగా గోడలు బద్దలు కొట్టి తలుపులు చేసి బద్దలు కొట్టి వెళ్ళి అరెస్టులు చేశారుగా మీరు పదవిలో ఉన్నప్పుడు. అదే అయ్యన్న పాత్రుడు కానీ కదా, ఆయన భార్య అట్లీస్ట్ ఆయన భార్య వయసు చూడలేదు కదా మీరు ఆ రోజు. అయ్యన్న పాత్రుడు మీరు పదవిలో ఉన్నప్పుడు మీరు ఊరుకోలేగా, మరి ఇప్పుడు పదవిలో ఉన్నప్పుడు అయ్యన్న పాత్రుడు గారు మాత్రం ఎందుకుంటారు చట్టబద్ధంగా దొరికినప్పుడు? సో ఇది అయ్యన్న పాత్రుడు గారు, అది స్పీకర్ గారి డిస్క్రిప్షన్. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఇప్పుడు అసలు టాపిక్ అంటే ఏం చేయకుండానే గోడల బద్దలు కొట్టుకొని పోలీసులు వెళ్ళారా? నేను అదే చెప్తున్నాను. అంటే అయ్యన్న పాత్రుడు కానీ వీళ్ళు అన్నీ ఏమి చేయకుండానే గోడల బద్దలు కొట్టుకుని వెళ్తారా సార్? అక్కడ బ్యూటిఫుల్ మాట చెప్తాను మీకు, జ్యుడిషియరీ కానీ మీకు ఒక బ్యూటిఫుల్ మాట చెప్తా, మీ ప్రశ్నకి సమాధానం చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సమాధానం ఇది కూడా. ఏమి అవసరం వచ్చిందని అర్ధరాత్రి వెళ్ళారు? మొన్న సీదిరి అప్పలరాజు గారు అరెస్టు, ఆయన కొడుక జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి జైలు నుంచి ఏం మాట్లాడారు? మొన్ననే కదండి మాట్లాడింది. ఏం మాట్లాడారు? ఏం వచ్చిందని అర్ధరాత్రి వెళ్ళారు? దొంగలా పారిపోతారా? ఈజ్ వర్డ్స్ కదా, రైట్? ఆయన రాజకీయ జీవితం మొదలైనప్పుడు మీరు ఇంకా పుట్టలేదు, జగన్మోహన్ పుట్టారో లేదు, చిన్నపిల్లాడు మీరు పిల్లాడు. మరి ఆయన పారిపోయి ఉండేనా? ఎందుకు అర్ధరాత్రి వెళ్ళారు? మీరు చెప్పిన మాట కదా సార్, నేనేమి అనేది కరెక్ట్. అది 2వ రోజు వెళ్తే పాయ, లేదా ఆయనకు నోటీస్ ఇచ్చి పిలిచి అరెస్ట్ చేయండి, ఆయన పదవికి ఏంది? మీకు నాకు ఏదన్నా కోపం ఉంటే మురళి గారు, నేను మిమ్మల్ని హర్ట్ చేయడం
అన్నది సింపుల్ ప్రాసెస్. నాకు సమయం వచ్చినప్పుడు నేను హర్ట్ చేస్తే మీకు సమయం వచ్చినప్పుడు మీరు ఉదారంగా ఎందుకుంటారండి? మీరు మనిషే కదా. ఎందుకుంటారు సార్? మీరు అన్నటువంటి విషయం ఏ తప్పు చేయకుండానే అరెస్ట్ చేశారా? తప్పుడు మీరు నేను ఎందుకు చేస్తాం? కోర్టు చేస్తుంది. మీ దగ్గర ఉన్న హక్కు అరెస్ట్ చేయడం. మీరు అర్ధరాత్రి అరెస్ట్ చేయడం తప్పని మీరే అన్నాక మరి అదే ఏనా పాత్రుడు కానీ అర్ధరాత్రి వెళ్ళి ఎందుకు అరెస్ట్ చేశారు? సార్ మీరు అన్నారు ఇప్పటి వరకు ఎంతమందిని వైఎస్ఆర్సీపీ లీడర్స్ని అరెస్ట్ చేశారు, వాళ్ళలో అర్ధరాత్రి అరెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. చెప్తాను, నేను చెప్తాను. అంటే నేను చెప్తాను. వ్యవస్థలు ఒక చంద్రబాబు నాయుడు గారు నేను మీకు చెప్తానండి. నేను మీకు చెప్తాను. ఈరోజు ఎంతమంది వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేశారని మీరు బాధపడుతున్నారు. ఇంతకుముందు అర్ధరాత్రులు అరెస్ట్ చేసే విధానాన్ని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారే. స్వయంగా చంద్రబాబు నాయుడు గారిని ఏ టైంలో అరెస్ట్ చేశారండి? అంతకన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ టైంలో అరెస్ట్ చేశారండి? నేను 100% చెప్తున్నాను విత్ కన్విక్షన్. ఏ ఇయర్లో అరెస్ట్ చేశారండి? చెప్పండి, మీరే చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పండి. 2012 ఆ టైంలో. ఎవరు ప్రభుత్వం అండి? కాంగ్రెస్ ప్రభుత్వం. మీ ప్రభుత్వమే. కాంగ్రెస్ అనకండి, మళ్ళీ బాగుండదు. ఎందుకంటే ఆ ప్రభుత్వం తీసుకొచ్చింది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. ఆ ప్రభుత్వం తీసుకొచ్చింది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. ఒకటి. రెండోది మీరే అంటారు కేసులు పెట్టింది మీరే అంటారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టిన టీడీపీ వాళ్ళు కదా సార్. నేను ఒక విషయం చెప్తాను. మీరు నా మీద కేసు పెట్టారు, పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేశారు. పోలీసులు అర్ధరాత్రి కూడా అరెస్ట్ చేయొచ్చు, లేదా నెక్స్ట్ డే ఉదయం కూడా వచ్చి అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ కూడా నేను కేసు పెట్టిన వాడిని చెప్తాను. అక్కడ రాసి అయ్యా రాత్రి 12ంటికి వెళ్ళి అరెస్ట్ చేయండి, నాకు కోపం ఉంది ఆయన మీద, కోపం చెప్తారా? చెప్పరు. మీ ప్రభుత్వమే ఉండే. అండ్ ఇంకో విషయం, మీకు కూడా అర్థం కావట్లేదు ఈ విషయం. సోనియా గాంధీ గారిని మేము ఏదో అంత పెద్ద పవర్ఫుల్ లేడీని మేము దించేసాం అంటారు కదా. సోనియా గాంధీ గారికి మీకు గదా ఫైటు. మీరే అన్నారు సోనియా గాంధీని వంచేసామని. మరి అందులో అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ ఇస్తారు. పెట్టింది అదే కాదు, చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ ఇస్తారని మీరు. సరే టీడీపీ వాళ్ళ నుంచి నాకు విషయం చెప్పండి సార్. కేసులు ఎవరు పెట్టారు? టీడీపీ వాళ్ళు కేసులు పెట్టారు లేదా ఆ కేసుల మీద అరెస్ట్ చేశారు లేదా? సార్ టీడీపీ వాళ్ళు పెట్టారా, జనసేన వాళ్ళు పెట్టారా, కాంగ్రెస్ వాళ్ళు పెట్టారా అన్న ప్రశ్నకి నేను కాదు అనట్లే. మీ మాటకి నేను కాదనను. జనసేన వాళ్ళు రాలేదండి ఇక్కడికి. సార్ జనసేన కాబట్టి టీఆర్పీ. ఓకే రైట్. ఎవరు పెట్టారన్నది పక్కన పెట్టండి, నేను ఆ జోలికి రాను. మీరు వంచిన సోనియా గాంధీ గారు, మీరు దించిన సోనియా గాంధీ గారు పవర్లో ఉన్నటువంటి ఆ టైంలో మిమ్మల్ని అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేశారంటే మీరు వంచిన సోనియా గాంధీ గారు చెప్తేనే వచ్చుంటారు కదా. మీరు దించిన సోనియా గాంధీ గారు వచ్చి చెప్తారా, లేదంటే పవర్లో లేని చంద్రబాబు నాయుడు గారు వచ్చి చెప్తే వింటారా? ఒకటి. రెండవది, సరే ఓకే మీరు అన్నారు 2011 గురించి మనం మాట్లాడుకున్నాం. 10-11 అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఒక సంవత్సరంన్నర. ఆ టైంలో ఎంతనా అంటే వాట్ ఎవర్ ఈ రోజు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు లేరు. ఎందుకంటే దట్ టైం హీ వాజ్ ఓన్లీ ఎంపీ. ఒకసారి ఎంపీ అయ్యారు. రాజకీయాల్లోకి అంతా చొచ్చుకొని రాలా. దాని తర్వాత పాదయాత్ర చేశారు. దాని తర్వాత అది ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు వాజ్ అన్ ఎంపీ, రైట్? దాని తర్వాత రిజైన్ చేశారు. అది ఒకసారి ఎంపీ అయినటువంటి వ్యక్తి. కానీ మీరు అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేసి ఉన్నటువంటి వ్యక్తి, తండ్రి వయసులో ఉన్న వ్యక్తి. సరే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించలేదనుకున్నా, మరి మీరు గొప్ప మనిషి కదా, మీరు మనసున్న మనిషి కదా, రేపు పొద్దున్న వచ్చి అరెస్ట్ చేస్తే బాయ్ రాత్రి ఎందుకు? స్టేట్ గవర్నమెంట్కి ఏం సంబంధం? సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరే ఒప్పుకున్నారు కదా. అయిపోయా మీరే ఒప్పుకున్నారు. స్టేట్ గవర్నమెంట్లో ఎవరు కేసులు పెట్టలేదు సార్. చంద్రబాబు నాయుడు మీకు సెంట్రల్ నుంచి కదా, జిఎస్టీ డిపార్ట్మెంట్ నుంచి అటు నుంచి కదా కేసు ఫార్వర్డ్ అయింది, స్కిల్ డెవలప్మెంట్ కేసు. దానికి దీనికి సంబంధం లేదు. ఎందుకంటే ఇక్కడ టీడీపీ వాళ్ళు ఇద్దరు. సార్ మీరు తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారు. ఒక నిమిషం. అరెస్ట్ చేసింది స్టేట్ గవర్నమెంట్, అరెస్టెడ్ బై స్టేట్ పోలీస్, నాట్ ఎవర్ డైరెక్షన్స్. నో. They were never the directions to arrest him at that point. ఆ రోజు అరెస్ట్ చేయడానికి ఆయనకు డైరెక్షన్స్ లేవు, వాళ్ళకి డైరెక్ట్గా స్టేట్ నుంచి సెంట్రల్ నుంచి లేవు. ఆ రోజు అరెస్ట్ చేసింది స్టేట్ గవర్నమెంట్, స్టేట్ పోలీస్. అరెస్ట్ చేసి ఆయనని కవిత గారిలాగా ఇక్కడి నుంచి ఢిల్లీకి తరలింతలా అరెస్ట్ చేసి ఇక్కడే ఆయన లోకల్ జైలుకి పంపించారు. ఓకే, ఎవరైనా ఈడీ అరెస్ట్ చేసి ఉంటే లేదా సిబిఐ అరెస్ట్ చేసి ఉంటే ఇక్కడి నుంచి అక్కడికి తరలించేవాళ్ళు కవిత గారి లాగా. ఇంకో విషయం, కవిత గారి కేసు ఢిల్లీలో జరిగింది సార్. ఇక్కడ జిఎస్టీ కదా, ఏపీకి సంబంధించిన జిఎస్టీ బిల్స్ కి సంబంధించి కదా, వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ లో అప్లై చేసిన తర్వాత కదా ఇంత స్కిల్ డెవలప్మెంట్ లో 380 కోట్లు ఫ్రాడ్ జరిగిందని ఓపెన్ అయిన తర్వాత కదా. లేదు సార్, మీరు అడిగినటువంటి ఫస్ట్ ప్రశ్న నుంచి ఇప్పటిదాకా ప్రశ్న, ఇప్పుడు అడిగిన ప్రశ్న వరకు అన్ని ప్రశ్నలకి ఎక్కడ రాత్రి అరెస్ట్ చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? చంద్రబాబు నాయుడు రాత్రి చేయలేదు అరెస్ట్.
సరే మీరు ఒక పని చేయండి సార్, నేను మీకు వీడియో పంపిస్తాను. సార్ రాత్రి చేయలేదంటారంటే అసెంబ్లీలోనే అని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు గెలిచాక. సరే మీకు పంపిస్తాను, అక్కడ చీకటి క్లియర్గా కనిపిస్తుంది, ఒకటి రాత్రి క్లియర్గా కనిపిస్తుంది. అది జస్ట్ చీకటి పడ్డప్పటి నుంచి స్టార్ట్ అయిన ఈవెంట్ అది. అది గంటలు నడిచింది. అవును, ఓకే, మాట్లాడారు, డిస్కషన్. గంటలు నడిచింది. ఆయన అరెస్ట్ చేసే వరకు అయితే అర్ధరాత్రి దాటిపోయింది. అట్లీస్ట్ ఈరోజు లేట్ అయిందండి, రేపు చేస్తాము, లేదంటే అట్లీస్ట్ హౌస్ అరెస్ట్ చేస్తాం. ఇక్కడే మీరు ఇంట్లోనే ఉండండి, మేము పోలీసులు. చంద్రబాబు నాయుడు గారి నేనేమంటాను? పైన స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంటారా, స్టేట్ గవర్నమెంట్? సార్ అది డైరెక్ట్ ఒకటే ఒక విషయం, అరెస్ట్ చేయమని మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఆర్డర్స్ లేదు సార్. నేను అదే చెప్తాను కదా, అరెస్ట్ చేసిన తర్వాత పరిస్థితులు వేరుంటాయి. అరెస్ట్ చేసిన తర్వాత పరిస్థితులు, ఇప్పుడు మీకు సెంట్రల్ నుంచి అరెస్ట్ చేయండి అని ఏమైనా ఆర్డర్స్ వచ్చాయా? ఆ ఆర్డర్స్ సోషల్ మీడియాలోనన్నా లేదా అట్లీస్ట్ వైసీపీ అయినా బయట పెట్టిందా? ఒకటి. రెండో విషయము, అరెస్ట్ చేశాక జడ్జి గారు ఎందుకని చెప్పేసి రిమాండ్ చేశారు, ఎందుకని చెప్పేసి బెయిల్ ఇచ్చారు. మరి సరే ఆ కేసు ఇప్పుడు ఆ కేసు స్టేటస్ ఏంటి ఇప్పుడు? స్కిల్ స్కామ్ స్టేటస్ ఏంటి? మీరు అన్నది ఏంటి? బెయిల్ ఎందుకు ఇచ్చారు అన్నారు కదా, బెయిల్ ఎందుకు ఇచ్చారు? మెర్సీ ఫార్మాలిటీస్ లో కదా మీరు యాజ్ ఏ అడ్వకేట్. కన్ను ఆయనకి అప్పుడు హైదరాబాద్ ఏదో సమ్ మెడికల్ ఇష్యూ, మెడికల్ గ్రౌండ్స్ మీద ఇచ్చారు. మర్సీ అన్నారు, మెడికల్ గ్రౌండ్స్ అంటారు అంతే. మర్సీ అంటే అది ఓన్లీ దానికి అంటే క్యాపిటల్ పనిష్మెంట్స్ ఆ టైంలో చూపిస్తారు, అది వదిలేయండి. లేదంటే 15 ఆగస్టు 15 ఆగస్టు లేదా నేను అదనట్లేను, అది కన్వెన్షన్ పడవాలి. ఇది మెడికల్ గ్రౌండ్స్ మీద దానికి ఇచ్చారు. ఒకటి. రెండోది ఏంటంటే నేను చెప్పేది ఒకటి, ఈరోజు స్కిల్ స్కామ్ కేసు స్టేటస్ ఏంటి? స్టిల్ రన్నింగ్ కదా, అది స్టిల్ రన్నింగ్. స్కిల్ స్కామ్ ఆయన కేసు ఈరోజు కనుక ఒకసారి మీరు చూస్తే మీరు నవ్వుతారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి, సరే ఆ కేసు ఎవరు పెట్టారండి? జిఎస్టీ డిపార్ట్మెంట్ నుంచి అది కేసు పెట్టారు. ఎవరు పెట్టారు? నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరు పెట్టారు కదా. ఇందాక మీరు టీడీపీ వాళ్ళు పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. సో దానికి ఒక సమాధానంగా ఇది తీసుకోండి. జనరల్గా రాజకీయాల్లో ఇదే జరుగుతుంది. నేనేమంటే సరే మనం అటు ఇటు పోయి ఫైన్ ఇక్కడ అయ్యన్న పాత్రుడు గారి గురించి యాక్చువల్గా మనం మాట్లాడుకుంది. నేను ఒక చిన్న విషయం నేను ఒక విషయం చెప్తాను. అయ్యన్న పాత్రుడి గారినైనా ఎవరినైనా సరే కొంత సీనియారిటీ ఉన్నటువంటి నాయకుడిని మీరు అలాగే అరెస్ట్ చేసి ఉండకూడదు. తప్పు చేసి చేయండి, నేను కాదనను. ఆయన తప్పు చేయనప్పుడు ఆయన బెయిల్కి వెళ్తారు, బెయిల్ తీసుకుంటారు. ఒకటి. రెండవది, ఈరోజు అసెంబ్లీకి వెళ్ళడం, దిస్ ఇస్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీరు అసెంబ్లీకి వెళ్ళాలి సార్, మీ బాధ్యత ఇది. నేను సాక్షికి వెళ్ళేటప్పుడు కూడా ఇదే చెప్పాను. ఓకే, మీరు స్టార్టింగ్లో అసెంబ్లీకి వెళ్ళను అన్నప్పుడు నేను కూడా ఈవెన్ సపోర్ట్ చేశా. నేను చెప్తున్నా, ఒక 3 నెలలు వెళ్ళరేమో, అంటే ఒక సెషన్ వెళ్ళరేమో, రెండో సెషన్ వెళ్ళరేమో. బట్ 2.5 సంవత్సరాల నుంచి, అంటే 2 సంవత్సరాలు ప్లస్ ఇప్పటిదాకా మీరు అసెంబ్లీకి వెళ్ళలేదంటే ఇది ఎలాగే సార్? సార్ ఒకటి. రెండోది, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి వద్దు, మనం మాట్లాడకూడదు. అక్కడ ఉన్నటువంటి ఆ 11 ఆయనతో పడిచి 11 మంది ఎమ్మెల్యేల గురించి మనం మాట్లాడతాం. ఎందుకు ఎవరైనా ఓటు వేస్తారంటే ఒక ఎమ్మెల్యే గారికి ఎనీ ప్రజల సమస్యల గురించి మాట్లాడడానికి సమస్యలు అంటే ఏమేమి వస్తాయి? సమస్యలు మున్సిపాలిటీ కానివ్వండి, లేదంటే రోడ్లు కానివ్వండి, లేదంటే ప్రభుత్వ భవనాలు కానివ్వండి, విద్యా వ్యవస్థ కానివ్వండి, వైద్య వ్యవస్థ కానివ్వండి, రవాణా ఇతర వ్యవస్థలు కానివ్వండి, అన్నీ కూడా వస్తాయి. ఈవెన్ ఎమ్మెల్యే కెన్ గో టు పోలీస్ స్టేషన్ అండ్ క్వశ్చన్ పోలీస్ అఫీషియల్. ఆ అథారిటీ ఉంది, రైట్, ఎమ్మెల్యేకి. సో నేనేమంటానంటే మీరు 11 మంది ఎమ్మెల్యేలు ఈ 2.5 సంవత్సరాల కాలంలో మీ దగ్గర ఒక సమస్య కూడా రాలేదా? మీరు ఎన్నిసార్లు మంత్రుల దగ్గరికి వెళ్ళారు? అంటే మంత్రులను అప్రోచ్ అయ్యారు మీ సమస్యల మీద? ఎన్నిసార్లు అసెంబ్లీలో మీరు మాట్లాడి ఈ సమస్య ఉంది అని మీరు గొంతెత్తారు? మీరు న్యాయం చేస్తున్నట్ట మీ కాన్స్టిట్యున్సీలో ప్రజలకి? నేనేమంటాను, మీ కోపం ఉంటే ఉండొచ్చు. మీరు చెప్పింది కరెక్ట్ సార్. అసెంబ్లీలో చర్చించడం అనేది వీళ్ళకి హక్కు, ప్రజలు ఓట్లేసి పంపించడం వాళ్ళ సమస్య బాధ్యత. అది చేయట్లేదు, ఓకే. ప్రత్యేక ఇది ఇస్తే ఏమవుతుంది మీకు? నార్మల్గా వీళ్ళంతా కూటమిగా ఒక పార్టీ ఉన్నప్పుడు ప్రతిపక్షంగా ఉన్నది సార్ ఒక నిమిషం వినండి, ఉన్నది వైసీపీఏ. ఎప్పుడైతే వీళ్ళకి ఈ
ప్రతిపక్ష హోదా ఇస్తారో అప్పుడు ఏమవుతుంది, టైం ఎక్కువ దొరుకుతుంది, ఎక్కువ డిస్కషన్ చేస్తారు కదా. ఆ టైం దొరుకుతుంది అన్న విషయాన్ని ఎందుకు ప్రజల్లోకి వెళ్లకుండా ఆపుతున్నారు అన్నది కదా. ఇప్పుడు వెళ్ళి నలుగురిలో గుంపులో గోవిందలా కూర్చుంటే అది వేరు. వీళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తే వీళ్ళకి టైం ఉంటుంది, పర్టికులర్ ఇంత టైం అసెంబ్లీలో అది మాట్లాడడానికి, ఫైట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అది ఇవ్వడానికి ఎందుకు ఉపయోగపడుతున్నారు కదా. నేను ఒక విషయం చెప్తాను. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే లేదా అసెంబ్లీలో మీరు అనుకున్నంత టైం ఇవ్వకపోతే మీరు వెళ్ళరా అసెంబ్లీకి? ఇవ్వలేదు, ఓకే ఒప్పుకోండి, 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా ఏంటి, ఒప్పుకోండి. మరి మీరు వెళ్ళరా? 1 నిమిషం. మీకు గంట ఇచ్చే టైం ప్రతిపక్ష నాయకుడు గంట అనుకుందాం, మీకు 15 నిమిషాలు ఎప్పుడు దొరుకుతాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రతిపక్ష నాయకుడు కాదు కాబట్టి మొత్తం మీ పార్టీకి 15 నిమిషాలు అనుకుందాం. అక్కడ 10 సమస్యలు చెప్పేది, ఇక్కడ 2 చెప్పండి, అట్లీస్ట్ 2 చెప్పండి. అవేదో వాళ్ళు 2 చెప్పండి. మీడియా ముందుకు వచ్చి ఫైట్ చేస్తున్నారు. మీడియా ముందరకు వస్తే రికార్డులు రాదండి బాబు. సార్ పబ్లిక్ అసెంబ్లీ రికార్డులు రాదండి. అసెంబ్లీ కావట్లేదు. చంద్రబాబు మీకు విషయం తెలుసా? అసెంబ్లీ రికార్డ్స్ కు శాంటిటీ ఉంటుంది. అసెంబ్లీ రికార్డ్స్ మన ఈ ఉన్నంత వరకు ఉంటుంది. మీకు అర్థం కావట్లేదు. ఫలానా 1958లో అదే చంద్రబాబు నాయుడు గారు 19 నుంచి 24 మధ్యలో నన్ను అవమానించారు, నేను రానన్నారు. అప్పుడు ప్రజల సమస్యలు పట్టించుకునే టీడీపీ ఎమ్మెల్యే ఎవరు రాలేదా? మీరు రాకండి సార్, ఓకే మీరు రాకండి సార్, 10 మందిని పంపించండి. నేను ఏమంటానంటే అల్టిమేట్గా సార్ ఆయన ఏదో అన్నారు, మీరు దాని మీద ప్రశ్నిస్తున్నారు, నేను దాని మీద సమాధానం చెప్తున్నాను. మన సమాధానాలు ఆ 11 మంది కాన్స్టిట్యున్సీ వాళ్ళకి సమాధానాలు ఇవి ఏమి పనికిరావు సార్. వాళ్ళకి పనికొచ్చే పని చేయండి అంటున్నా. సరే మీ సార్ మీ పులివెందుల కాన్స్టిట్యున్సీ గ్రేట్, బాగా చేసుకుంటున్నారో చేసుకోవట్లేదో, సమస్యలు ఉన్నాయో లేవో సరే వదిలేద్దాం. 175లో కాన్స్టిట్యున్సీ వదిలేదు. ఆ 10 మందిని పిలిస్తే అట్లీస్ట్ మంచో చెడో ఈ సమస్య ఉందండి, సరే ఓకే మీరు వైసీపీ వాళ్ళు కాబట్టి మీ సమస్యల మీద ప్రభుత్వం స్పందించట్లేదు అనుకుందాం. అప్పుడు ఇంకా మంచిది కదా మీకు. మీరు చెప్పొచ్చు కదా జనాలకి, ప్రభుత్వం పట్టించుకుంటలేదు మమ్మల్ని, మేము ఫలానా ఈ క్వశ్చన్ అడిగాము, మా క్వశ్చన్కి ఏం సమాధానం రాలా, మేము ఈ ఫండ్స్ అడిగాము. అది వాడుకోవచ్చు కదా, అది కూడా చేత కదా వీళ్ళకి. అంతే కదా, డెఫినెట్గా ప్రజల పక్షాన్ని ఫైట్ చేయాల్సిన ఒకటి. రెండోది, సరే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, మీరు అసెంబ్లీకి రావట్లా, మండలికి ఎందుకు వస్తున్నారు? మండలిలో మాట్లాడారు, ఎందుకు వస్తున్నారు? మాట్లాడు. మండలిలో మెంబర్స్ ఉన్నారు కదా. ప్రతిపక్ష హోదా ఇవ్వలేగా జగన్మోహన్ రెడ్డి గారికి? 9 మంది 10 మంది పంపిస్తలేరు కదా. మీకు ఇవ్వలేదని 10 మంది గుంపుకొచ్చారు కదా ఇక్కడ. మరి మీకు ఇవ్వలేదని మండలి కూడా పంపించకండి. అంటే అక్కడ ఒక న్యాయం ఇక్కడ ఒక న్యాయం ఎట్ట సార్? నాకు అర్థం కాదు. అట్ సేమ్ టైం నేను ఒకటే విషయం, యు ఆర్ నాట్ ఎ కామన్ మ్యాన్. యూ హ్యావ్ టు అంటే ఒక లెగసీని మీరు కాపాడాలి. మీ నాన్నగారి లెగసీ, ఒక పార్టీని కాపాడాలి. సో ఇట్లాంటి ఎవడన్నా సలహా ఇస్తే ఫస్ట్ ఏం చేయాలి? నేను ముందే స్టార్టింగ్లో మీకు నేను ఒక విషయం చెప్పాను, మీరు ఆ విషయాన్ని గమనించాలి. నేను 10 మంది మాటలు వింటాను, నేను నా అనాలిసిస్ ఫాలో అవుతాను. నేను అన్నా అది దీనికే అన్నది. ఓకే సార్, ఇప్పుడు నాకు మనం ఇంత మాట్లాడుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ముద్రగడ పద్మనాభని అరెస్ట్ చేసినా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినా అది పొలిటికల్గానే అరెస్టులు జరిగినాయి. ఇటు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినా, ఆ తర్వాత మన ఐఎన్ఎస్ పాత్ర గారిని అరెస్ట్ చేసినా పొలిటికల్గా జరిగినాయి. ఈ అరెస్టులు అనేవి వాళ్ళపైన చేసుకుంటూ వెళ్తున్నవే. కానీ ప్రజలకి జరిగే మంచిలో మీరు ఇందాక మాట్లాడుతూ రోడ్లు వేయలేదు అన్నారు. అందుట్లో ఆర్బీకే సెంటర్స్ కట్టినవి పర్మనెంట్ బిల్డింగ్స్, దాని గురించి మాట్లాడలేదు. సచివాలయాల గురించి మాట్లాడలేదు. 17 మెడికల్ కాలేజ్ని వాటి గురించి మాట్లాడలేదు. ఉద్దానం సమస్య గురించి మీరు మాట్లాడలేదు. అంటే ఇవన్నీ కూడా ఆయన కట్టిన కన్స్ట్రక్షన్స్ కాదా? ఆయన బిల్డింగ్స్ అభివృద్ధి చేయలేదా? అంటే పథకాలతో పాటు ఇవి కూడా ఇచ్చారు కదా. మీరు ఈ క్వశ్చన్ అడిగి నన్ను అవమానిస్తున్నారు. 2000కి పైగా వీడియోలలో నేనే మాట్లాడా. ఓకే, 4 ఏళ్ళు మాట్లాడా, మీరు మాట్లాడలేదు అంటున్నారు. మాట్లాడలేదు. ఐ ఆమ్ ద పర్సన్ హూ వెంట్ దేర్. అక్కడికి వెళ్ళా. ఒక నిమిషం. కాలేజీలు 17 కాలేజీల మీద ఒక లైవ్ ప్రోగ్రామ్ చేశాను నేను, మీకు తెలుసా? అక్కడ నిలబడి అక్కడ వ్యక్తులు వీడియో కాల్ చేశారు, వాళ్ళని పంపించి అక్కడికి వీడియో కాల్ చేశా. ఓకే, నేను మాట్లాడలేదంట. నేను మాట్లాడలేదంట. మీరు ఏమన్నారు? మీరు రోడ్లు ఒక్కదాని గురించి మాట్లాడుతున్నారు, వీటి గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు అంటున్నాను. నేను ఒక విషయం చెప్తాను. మీరు ఒక బ్యూటిఫుల్ ఇల్లు కట్టుకున్నారు, 10 ఫ్లోర్ల బిల్డింగ్, లగ్జరీ, కింద 10 కార్లు పెట్టచ్చు, ఏసీ రూమ్లు మొత్తం.
బయటికి వెళ్తే మొత్తం చెరువు ఉంది, ఎక్కడికి వెళ్ళలేరు. ఏం చేస్తారు బిల్డింగ్ కట్టుకొని? ఏం చేయలేము. నేను ఒక విషయం సింపుల్గా 4 ఏళ్ల కష్టం, నేను మాట్లాడిన మాటలు, నేను చూపించిన విషయాలు అవన్నీ ఈరోజు మర్చిపోతున్నారు చాలామంది. ఒకటి. అండ్ ఇంకో విషయం, వై చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నా గౌరవం పెరిగిపోయిందంటే 6 ఏళ్ళు తిట్టానండి ఆయన్ని. తిట్టానంటే ఆయన గురించి మాట్లాడా. ఓకే. చాలా చాలా పదాలు వాడా, కొన్ని పదాలు నేను ఇక్కడ చెప్పలేను, వాడాను. నారా లోకేష్ గారి గురించి వాడాను, పవన్ కళ్యాణ్ గారి గురించి నేను చెప్పలేనండి. వాళ్ళు ఎప్పుడు ఇట్లా రియాక్ట్ అవ్వలే, వాళ్ళు కూడా అనలే ఎప్పుడు ఇట్లా. కానీ నేను 4 ఏళ్ళకు పైన, ఇంకా నాకు గుర్తులేదు 4, 5 నేను మంచి మాట్లాడిన వ్యక్తులు కేవలం 4 నెలల్లో ఇప్పుడు పాషా గారు అలా మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడుతున్నారని. మరి ఆ 2000 వీడియోలు ఏం చేయాలి? డిలీట్ చేసి పడాను నేను? లేకపోతే ఆ 2000 వీడియోలు చేసేందుకు అదేమన్నా పాపం? ఇప్పుడు ఉన్న బలంగా భాషా గారు యూటర్న్ తీసుకుంటే ఎలా యాక్సెప్ట్ చేయాలి? దట్ ఈజ్ అ కన్సర్న్, యూ హ్యావ్ యాక్సెప్ట్ చేయకండి. అంటే నేను కాదు, పబ్లిక్ అంటున్నారు, మీరు ఫీల్ అవుతున్నారు అంటున్నారు. ఉన్న బలంగా భాషా గారు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ఆర్బీకే సెంటర్స్ని, జగన్మోహన్ ఫిషింగ్ హార్బర్స్ని, ఎయిర్పోర్ట్ని, మీరు భోగపురం ఎయిర్పోర్ట్ని కూడా సపోర్ట్ చేసిన టైంలో ఉన్నాయి. ఇవన్నీ చేసి ఇప్పుడు మళ్ళీ అవన్నీ కాదు, రోడ్లు ఒకటి పట్టుకొని లేకపోతే బీసీ రిజర్వేషన్ పట్టుకొని ఈ రెండింటి మీద వెళ్తూ ఉన్నప్పుడు ఎలా మిమ్మల్ని, అంటే మీకు ఒక జోనర్ ఆఫ్ పబ్లిక్ మీకు అటాచ్ అయిపోయారు కదా మరి అంటారు. నేను ఒక విషయం చెప్తాను దీని మీదనే, మీరు యాక్సెప్ట్ చేయవలసిన అవసరం లా, చేయకండి. మరి అప్పుడు మీరు ఫీల్ అవడం కూడా వేస్ట్. ఇలా అంటున్నారు, నేను చెప్తాను అదే, మీరు యాక్సెప్ట్ చేయ, నేను ఫీల్ ఎందుకు అవుతానండి? ఇలా అంటున్నారు 4 నెలల్లో అన్నారు, అదే అంటాను. ఐ పిటీ ఆన్ దట్, ఫీల్ అవ్వను. పిటీ అంటే నేను తెలుగులో ఏమన్నాలో, నేను ఒక సింపతి చూపిస్తున్నాను, సింపతి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు బాగుపడే ఛాన్సే లేదు. మీరు నేనేమంటున్నాను అని మీరు ఫీల్ అవ్వకండి, లేదా నన్ను అనలైజ్ చేయకండి. నేను చూపించే తప్పుల్ని అనలైజ్ చేసి చాలు. ఒకటి, నేనేమన్నాను అంటే పార్టీకి ఒక సిద్ధాంతం లేదు అన్నాను. ఇది ఎప్పుడు 6-8 నెలలు అయింది. బీజేపీకి హిందుత్వ ఇదే సిద్ధాంతం, వాళ్ళ ఎజెండా అలా వెళ్తారు, ఒక సిద్ధాంతంగా పెట్టుకున్నారు. ఓపెన్. ఎంఐఎం పార్టీకి ఇస్లాం లేదా ముస్లిం మైనారిటీ ఇదే సిద్ధాంతం. టీడీపీకి డెవలప్మెంట్, అంటే వాళ్ళు ఐటీ ఇండస్ట్రీ నేనే తీసుకొచ్చాను, టెక్నాలజీ, కంప్యూటర్. ఇవన్నీ మీకు తెలిసి మళ్ళీ ఒక విషయం తెలిసి తెలియక కాదు, నేను ఇక్కడ సిద్ధాంతం లేని పార్టీ వైసీపీ అని చెప్పాలనుకుంటున్నా. వైసీపీకి ఒక సిద్ధాంతం పెట్టుకోండి, పార్టీకి ఒక ఊత పదం ఉండాలి. సిద్ధాంతం అంటే ఇప్పుడు మీరు డెవలప్మెంట్ అనేది టీడీపీ సిద్ధాంతం అంటున్నారా? టీడీపీ 1995 నుంచి టీడీపీ పెట్టుకున్న ఒక చిన్న 2 మాటలు చెప్తాను. చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతమా లేకపోతే మన ఎన్టీ రామారావు గారి సిద్ధాంతం? ఒక విషయం చెప్తాను, చెప్తా, ఇదే ప్రశ్నకి సమాధానం చెప్తాను. 2 పదాలు చెప్తాను. ఈ 2 పదాలలో వ్యత్యాసం ఒకసారి వెతకండి, మీరే వెతకండి. ఒకటి ప్రజాపాలన, రెండవది గొడ్డలి పార్టీ. జస్ట్ చిన్న పదాలు. టీడీపీ వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే అదే చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ 2 పదాలు, టీడీపీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పార్టీ గురించి మాట్లాడేటప్పుడు, తెలుగుదేశం పార్టీ తన గురించి మాట్లాడేటప్పుడు ప్రజాపాలన అన్న వర్డ్ ఇస్తారు. వైసీపీ గురించి మాట్లాడేటప్పుడు గొడ్డలి పార్టీ అన్న వర్డ్ యూజ్ చేస్తారు. ఒకసారి చేశారు, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 1,00,000 సార్లు, 5 లక్షల సార్లు, 10 లక్షలు. ఏమవుతుంది అంటే, దన్ను అని ఎప్పుడన్నా ఒక సామాన్యుడు, మీరు నేను వదిలేయండి, సామాన్యుడు వైసీపీ అనగానే దన్ను నా గొడ్డలి పార్టీయా అన్న థాట్ వస్తుంది. అంటే ట్యూనింగ్ ఎలా ఉంటుంది, ఒక వర్డ్ ఈస్ ఎఫెక్టింగ్, రైట్? నేనేమన్నా సలహా ఇచ్చిన అంటే 8 నెలల కింద ఇట్లాగా, ఇప్పుడు నా ఛానల్ ఉందండి, పేరు వద్దు, నాకు అవసరం లేదు, నేను చెప్పను. కింద వాయిస్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. నేను అనేది ఏంది, ఒక ట్యాగ్ నేను చెప్తే వాడెవడో ఫీల్ అయ్యాడు. చెప్తాను దాని కూడా, అసలు మీకు చెప్పాల్సిన అవసరం ఏముందని మీరు నన్ను ప్రశ్నించాలి. యాక్చువల్గా నా తప్పు అది, చెప్పింది నా తప్పు. రెండవది ఏంటంటే, ఇక్కడ ఒకటే విషయం సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మీరు మాట్లాడి ఇట్లా యూటర్న్ తీసుకున్నారు అని నేను స్టార్టింగ్లోనే చెప్పా, ఇదే ఇంటర్వ్యూలో. మళ్ళీ అంటే నాకు అలవాటు అది లేదు, మళ్ళీ అవే విషయాలు మాట్లాడడం. ఒక తప్పుని తప్పు అని నేను తెలుసుకున్న తర్వాత కూడా అదే తప్పు చేయడం అనేది పాపం. నేను తప్పు చేస్తాను, నా తప్పుని నేను
సరిదిద్దుకోవచ్చు మనుషులకి. ఇప్పుడు రాముడు దేవుడు అండి కదా, ఒకే రాముడు, మళ్ళీ పుట్ల ఒకే రాముడు. నేను మనిషిని, మీరు మనిషి, తప్పులు సహజం, పాపం చేయండి. నా దగ్గర ఎందుకు నాకు దేవుడు ఒక్కటి వరం ఇచ్చాడండి, ఒక వరం ఇచ్చాడు. అంటే నన్ను పాపాలు చేయనీలే, ఇప్పుడు నన్ను కాపాడుకున్నాడు దేవుడు, పాపం చేయకుండా కాపాడుకున్నాడు. తప్పు చేసినప్పుడు ఒప్పుకో అన్నాడు. నువ్వు మనిషిరా, ఒప్పుకున్నంత మాత్రం నువ్వు కిందికి పడిపోవు, జారుకో, ఇంకా నువ్వు పైకి వెళ్తావు. నేను మొన్న కూడా ఒక వీడియోలో చెప్పుకుంటూ నన్ను ఒక ప్రశ్న అడిగారు మన సబ్స్క్రైబర్, ఇదే సేమ్ యూటర్న్ లాగా అట్లా అని చెప్తే నేను చెప్పా, ఇది తప్పు జరిగింది, నేను ఆ తప్పుని సమర్థించుకోను, తప్పుని సరిదిద్దుకుంటా. సంవత్సరం పడుతుంది మళ్ళీ రహమత్ పాషా కంబ్యాక్ అవ్వడానికి. నేను ఈ సంవత్సరం కష్టపడతాను. ఓకే, సంవత్సరం తర్వాత నా ముందుకు వచ్చి ఎవరిని కూర్చుంటారో కూర్చోబెట్టండి అని చెప్పాను. ఓకే, సో ఓకే, నేను తప్పు చేసినప్పుడు చెప్పుకోవడంలో ఏముందండి అందులో. అండ్ ఇంకోటి, నేను రాజకీయ నాయకుడు కాదు కదండి. ఇప్పుడు ఉదాహరణ, ఒక చిన్న విషయం, ఒక చిన్న తప్పు దొరికింది అనుకోండి. రాజకీయాలలో పార్టీలలో నాయకులు ఏం చేయాలి? ఆ తప్పును కాదనలేము, ఎలాగో సమర్థించుకోవాలి. ఒక తప్పుకు 10 అబద్ధాలు జోడించి ఇంకో 10 తప్పులు. నాకేం అవసరం అండి, నేను ఒక సామాన్య వ్యక్తిని. అవునండి, ఆ రోజు అదే తల్లికి వందనం, అమ్మఒడి, అదే ఆర్బీకే సెంటర్లు, అదే మెడికల్ కాలేజీలు, అవి చూసే కదా జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్గా మాట్లాడింది. అవునా కదా? నేను మీ గురించి కాదు, నా గురించి. ఆ రోజు 45 రోజులకి పైబడి ఎండాకాలంలో ఎన్నికలు వస్తే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని కర్నూలు నుంచి అరకు వరకు మైకులు పట్టుకొని పిచ్చోళ్ళు లాగా జరిగింది నేనే కదా. కార్లు వేసుకొని, హోటళ్ళు బుక్ చేసుకొని రోజు. సో ఆ రోజు ఏ తప్పు కనిపించాలా? ఇలా జరిగితే ఇంకా ముందుకు వెళ్తుంది రాష్ట్రం. ఆ రోజు ఏంటి నా ఇంటెన్షన్? ప్రజలు. ఈ రోజు నా ఇంటెన్షన్ ప్రజలే. ఇప్పుడు ఏం తప్పు కనిపించింది? నేను ఒకటే విషయం, వైసీపీలో ఏం తప్పు కనిపించింది? నేను అదే చెప్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు జనాల కోసం చేసేటటువంటి పోరాటాలని మీకు ఏమైనా ఒక 4 గుర్తున్నాయి చెప్తారా? ఏమన్నా అంటే గుర్తున్నాయి చెప్పండి, పర్లేదు. ఒకటి డిఎస్సి అనుకున్నాం, డిఎస్సి అనుకున్నాం. డిఎస్సిలో తప్పు జరిగింది అంటున్నారు. ఏం తప్పు జరిగి ఉంటుంది మురళి గారు? నాకు ఒక 2 చెప్తారా ఏమైనా? అంటే అమ్ముకున్నారు, ఏదో ఆడియో బయటకు వచ్చింది, 15 లక్షలకి 20 లక్షలకి అమ్ముకున్నారు. మురళి గారు మీరు సోషల్ మీడియాలో ఉన్నారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు వైజాగ్లో ఎవరికో స్పోర్ట్స్ కోటాలో జాబ్లు ఇచ్చారు రిపోర్టర్స్ అనేవి కొన్ని వచ్చినాయి. చాలా అటువంటి చాలా ఉన్నాయి. నేను మీకు విషయం చెప్తాను. మీరు సోషల్ మీడియాలో చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఆ ఫోన్ కాల్ వీడియో చూసారా మీరు? విన్నారు కదా? మీకు జుట్టు మొత్తం వైట్ ఉన్నప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు, ఇప్పుడు కొంచెం తెల్లబడ్డది మీకు. నేను తయారు చేయలేను ఆ వీడియో. అంటే ఎవరైనా చేయొచ్చు, 100% కరెక్ట్. ఒకటి. రెండోది, సరే ఓకే, ఎవరైనా చేయొచ్చు, చేశారు అనుకుందాం, చేశారు, చేసిన పట్టుకున్నారుగా, అరెస్ట్ చేశారుగా. మరి వాడు చేసిన తప్పు ఏంటి? వాడు వీడియోలు ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఆ తప్పు అంటే వాడు చేసింది తప్పు, కోర్టు బెయిల్ ఇవ్వదు అన్నది కారణం ఉండదు కదా. వాడు ఏమన్నా గుద్దేసి చచ్చిపో అని చెప్పి పక్కన పడేసి వెళ్ళిపోయాడా? లేగా. కోర్టు చూసింది, చిన్న తప్పేని బెయిల్ ఇచ్చింది. కోర్టు ఇచ్చిన బెయిల్కి అరే కేసు పెట్టారు, ఆ స్పోర్ట్స్ అథారిటీనే పెట్టింది కేసు, అరెస్టు చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, కోర్టు బెయిల్ ఇచ్చింది. దానికి ఒకటి. రెండవది గ్రూప్ 1 ఏంటంటే మర్చిపోయారా? సరే, మీ డిఎస్సి కోసం మీరు 300 చిల్లర మీరు అప్లికేషన్స్ వేసారు, 3 పిల్లు వేసారు. నేనేమంటానంటే కోర్టు యాక్సెప్ట్ చేసింది. జనరల్గా ఏముంటుందంటే మురళి గారు మీకు ఒక విషయం చెప్తున్నాను, చట్టం చదివిన వాడిగా నేను ఒక్క విషయం ఖచ్చితంగా, మనం 100 అనుకుంటాం, అరే చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు కోర్టులో ఏం చల్లదండి, ఎవరున్నా రావాల్సిందే, నిలబడాల్సిందే, అది జిల్లా కోర్టు అయినా సరే. కోర్టు మీరు నేను చెప్తాను, కోర్టు డిఎస్సి విషయంలో మీరు ఇన్ని వేశారు కదా, కోర్టు ఎందుకని ఒక్కటి కూడా యాక్సెప్ట్ చేయలేదు? ఎందుకో చెప్పనా? మీరు ఒక్కదానికి ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. కానీ గ్రూప్ 1లో కోర్టు, హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏం చెప్పింది? గ్రూప్ 1ని క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్, ఇట్స్ అ వెరీ బిగ్ స్టేట్మెంట్ అండి. దాని తర్వాత మీరు హయ్యర్ బెంచ్కి వెళ్ళారు స్టే కోసం, రైట్? నేనేమంటానంటే ఈ కేసులో, డిఎస్సి కేసులో అట్లీస్ట్ కేసు నిలబడిందా కోర్టులో? ఇప్పుడే స్టార్ట్ అయింది. ఏంటంటే మీరు భలేవారు. చంద్రశేఖర్ గారు ఆధారాలతో ఇచ్చినప్పుడు నిలబడుతుంది కదా సార్. ఎక్కడ ఇచ్చారు? నిన్నగాక మొన్న చంద్రశేఖర్ గారు ఎమ్మెల్సీ, వైసీపీ ఎమ్మెల్సీ, ఆయన వెళ్తే ఏం చెప్పింది?
బిల్ అన్నది ప్రజల కోసం సృష్టించబడినటువంటి ఒక స్వేచ్ఛ అండి. దీన్ని మీలాంటి వాళ్ళు వాడకూడదు. మీరు రిటర్న్ తీసుకుంటారా మమ్మల్ని కొట్టేయమంటారా అన్నది. ఇక్కడ మీరు అడగచ్చు రెండింటికి వ్యత్యాసం ఏంటి. కోర్టు కొట్టేస్తే ఒక రీమార్క్, రిటర్న్ తీసుకుంటే బిల్లింగ్. ఓకే, వాళ్ళు రిటర్న్ తీసుకున్నారు. సార్ మీరు అంటున్నారు కదా కోర్టు ముందు అందరూ హాజరవ్వాలని. మీరు ఇందాక చూస్తారు సార్, ఒక విషయం చెప్తాను నేను మీకు. కోర్టులు అందరికీ ఒక విధంగా పనిచేస్తే అంటున్నారు కదా. రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేత. అవును. భాషా గారు నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు డిఎస్సికి సంబంధించి అన్యాయం జరిగిందా లేదా అన్న విషయాన్పైన మాట్లాడుతూ ఉన్నాం. డిఎస్సికి నిజంగా అన్యాయం జరిగింది. డిఎస్సిలో దగ్గర స్పోర్ట్స్ కోటాలో 372 మందిని తీసుకోవడం జరిగింది. ఈ 372 మందిని తీసుకోవడానికి గాను ఎటువంటి రిటర్న్ టెస్ట్ పెట్టలేదు. ఎందుకంటే డిఎస్సిలో జాబ్ కొట్టాలంటే ప్రతి ఒక్కరూ రిటర్న్ టెస్ట్ రాయాల్సిందే. ఎనీ కండిషన్స్, వాళ్ళు స్పోర్ట్స్ కోట అయినా ఇంకోటైనా రిటర్న్ టెస్ట్ రాసే ముందుకు వెళ్ళాలి. కానీ ఈ రిటర్న్ టెస్ట్ రాయకుండా డైరెక్ట్గా వాళ్ళకి సంబంధించిన వారికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం మన కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 4ని అదేవిధంగా జీవో నెంబర్ 47 తీసుకొచ్చి ఏదైతే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇస్తారో వాటికి ఎటువంటి రిటర్న్ టెస్ట్ అవసరం లేదంటూ ఈ 2 జీవోలు తీసుకొచ్చారు. ఎప్పుడైతే ఈ జీవోలు తీసుకొచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి 372 మందికి పోస్టింగ్స్ వేయించుకున్నారో, అందులో బ్రిడ్జికి ఏమంటే ప్యాక్ ఆర్డర్ని కూడా ఇంక్లూడ్ చేసి పోస్టింగ్స్ వేయించుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఈ జీవో నెంబర్ 4ని 47ని క్యాన్సిల్ చేస్తూ వీళ్ళు మళ్ళీ 2 జీవోలు ఇచ్చారు. జీవో నెంబర్ 23 అంటే 56 2 జీవోలు ఇచ్చారు. ఈ 2 జీవోలు ఇచ్చేసి జీవో నెంబర్ 4ని జీవో నెంబర్ 47ని కొట్టేయటం జరిగింది. అంటే వాళ్ళకి ఎంతవరకు అయితే ఎవరినైతే జాబుల్లోకి తీసుకోవాలో అంతవరకు తీసుకొని ఒక జీవో ఇచ్చి తీసేసుకుని ఆ జీవో ఇచ్చి వాళ్ళని తీసేసుకున్న వెంటనే ఆ జీవోని క్యాన్సిల్ చేసి మేము చేయలేదంటూ దొంగ మాటలు కళ్ళబుల్లి మాటలు చెప్పడం అనేది కూటమి ప్రభుత్వానికి చాలా నార్మల్గా అనిపిస్తుందేమో, కానీ ఇది చాలా పెద్ద తప్పు. అండ్ వన్ మోర్ థింగ్ కనుక మనం చూసుకుంటుంటే చిన్న పొరపాటు జరిగిందంటూ అచ్చెన్నాయుడు మండలిలో మాట్లాడటం జరిగింది. చిన్న పొరపాటు అది చిన్న పొరపాట సార్. 372 మంది జీవితాలతో ఆడుకొని 16,000 మంది జాబులకి అన్యాయం చేస్తే అది చిన్న పొరపాట. ఈ బుక్లెట్ పంపిస్తాం, వాళ్ళందరికీ చదువుకోమనండి. ఎక్కడైనా సరే చిన్న పొరపాటు జరిగింది అధ్యక్ష, చిన్న తప్పు జరిగితే సిగ్గుండాలి. డిఎస్సి పెట్టలేదు, డిఎస్సి పెడితే 300 కేసులు అధ్యక్ష, 300 కేసులు కోర్టులో వేశారు. డిఎస్సి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వేయలేదు అంటున్నారు. అంతకుముందు వేసిన డిఎస్సికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 40 దాటిన వాళ్ళకి కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన డిఎస్సీలకి పోస్టింగ్స్ ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర 7,000 మందికి పోస్టింగ్ ఇచ్చారు. అది జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. ఈ విషయాన్ని ఇక్కడెక్కడ ప్రస్తావించట్లేదు, అది దయచేసి గమనించగలరు. అండ్ ఇంకోటి కొల్లేటి గణేష్ ఇతను దగ్గర స్పోర్ట్స్ కోటాలో ద నెంబర్ 1 నేషనల్ ఒలింపిక్స్ వరకు వెళ్ళి ఆడాడు. కానీ అతనికి జాబ్ రాలేదు. ఎందుకు రాలేదు అంటే దానికి సమాధానం లేదు. దగ్గర ఒక మిత్రుడు చెప్తున్న స్టాటిస్టిక్స్ ప్రకారం 63 మంది కంటే ఎక్కువ మంది ఈ బాధితులు ఉన్నారు, ఇలా అన్యాయం అయిపోయినారు. ఒక అమ్మాయి అయితే డైరెక్ట్గా చెప్తుంది, నేను 14 లక్షలు పైన ఒక జాబ్ కోసం కట్టాను, వాళ్ళ పేర్లు వివరాలతో సహా చెప్తూ ఉంది. అది కూడా వీడియో మీకు ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. నా పేరు రాధిక, మాది ఒంగోలు మండలం. నేను ఏపీ మెగా డిఎస్సిలో జాబ్ ఇప్పిస్తారని నన్ను మోసం చేయడం జరిగింది. వాళ్ళ పేరు మేడికొండ నాగజ్యోతి, అద్దంకి మండలం శంకరాపురం గ్రామం. ఇంకొక పర్సన్ వచ్చి వాళ్ళ నాన్న ఫ్రెండ్ కొడుకని పరిచయం చేసింది. అతను సైబర్ సెక్యూరిటీలో పోలీస్ ఆఫీసర్ గా చేసి వాళ్ళ ఫాదర్ హెల్త్ బాగాలేకపోతే వ్యాపారం చూసుకోవడానికి రిటర్న్ వచ్చాడు. తనకి చాలా సర్కిల్ ఉంది. నాకు కూడా ఏపీ టూరిజం లో జాబ్ ఇప్పించాడు, మీకు ఇప్పిస్తాడు. ఓసీ క్యాండిడేట్లకి అంత తొందరగా జాబ్స్ రావు, సో ఇట్లా రిఫర్ చేయడమే మంచిది, నేను తీసుకున్నాను, మీకు వస్తుంది అని చెప్పి అమ్మాయి మమ్మల్ని మోసం చేయడం జరిగింది. చాలా తెలివిగా ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఫ్రెండ్ కొడుకు అని చెప్పి వాళ్ళ నాన్న ఫ్రెండ్ కొడుకు అకౌంట్ లో డబ్బులు వేపించింది. ఇప్పుడు తీరా చూస్తే ఆ అమ్మాయి అకౌంట్ లో నా అకౌంట్ కి డబ్బులు వేయలేదు కదా, అతని అకౌంట్ కి కదా మీరు వేసింది, మీరు అతనితోనే మాట్లాడండి, అతనితోనే తేల్చుకోండి
చేర్చుకోండి అని ఆ అమ్మాయి సైడ్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. కానీ ప్రతి దాంట్లో అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ ఉంది. అతను ఎవరో కూడా మాకు ముఖ పరిచయం కూడా లేదు. అతనిది విజయవాడ కానూరు అడపా భానుప్రకాష్ అతని పేరు. అతనికి వ్యాపారాలు ఉన్నాయి. నారా లోకేష్ గారితో దగ్గర వాళ్ళతో బాగా కమ్యూనికేషన్ ఉంది. సో మీకు డిఎస్సి ఏపీ మెగా డిఎస్సి లో స్కూల్ అసిస్టెంట్ గా పోస్ట్ ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. మా దగ్గర అమౌంట్ తీసుకున్నారు, ఇవ్వలేదు. మేము పోలీస్ కేసు కూడా ఫైల్ చేశాము. అతను కూడా వచ్చాడు, ఎఫ్ఐఆర్ అయ్యింది. అతను వచ్చాడు, ఒప్పుకున్నాడు, నేను పలానా ఏపీ మెగా డిఎస్సి కోసమే అమౌంట్ తీసుకున్నాను అని ఒప్పుకున్నాడు. తన స్టేట్మెంట్ ఇచ్చెళ్ళాడు. ఇచ్చెళ్ళిన దగ్గర నుంచి ఎన్ని నోటీసులు ఇచ్చినా రావడం లేదు. పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు. ఆ కంప్లీట్ గా మేడికొండ నాగజ్యోతి అనే అమ్మాయి అయితే అసలు ఈ స్టేట్ లోనే లేదని చెప్పేసి అదొక రీజన్ చెప్పి ఏం చేయాలని రివర్స్ లో మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు పోలీస్ వాళ్ళు. ఇది కాకుండా నిన్నటికి మొన్న ఒక ప్రముఖ టీవీ ఛానల్లో శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, వైసీపీ స్పోక్స్ పర్సన్ శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఒక లైవ్లో ఈ వ్యక్తి ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయలేదు, కానీ అతనికి జాబ్ ఎలా ఇచ్చారు, ఇది తప్పు కాదా అని ప్రశ్నిస్తే అక్కడ ఉన్నటువంటి ప్యానెల్లో ఉన్న వాళ్ళంతా హవాకయ్యారు. అంతకు మించి ఎవరైతే ఆ డిబేట్ కండక్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి ఉన్నారో యాంకర్ కానీ, అతను క్లియర్గా ఇది డెఫినెట్గా ఇది మోసం జరిగింది, కోర్టుకు వెళ్ళండి, అదేవిధంగా ఆర్టీఐ వేయండి అంటూ కూడా ఇది తప్పు అని పలుమార్లు చెప్పడం కూడా జరిగింది. మీరు సర్టిఫికేట్ల గురించి మాట్లాడారు సార్. అంతమందికి బీపీఈడి లేకుండా సార్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎస్ఐకి సంబంధించి పీఈ జాబ్స్ ఇచ్చున్నారు సార్. ఎస్ శేఖర్ రెడ్డి గారు ఒక్కటి చూపించండి, మనం పోటారు చేద్దాం. ఒక్కరిని చూపించండి. మీరు బీపీడీ చేయకుండా యూజీడీపీ కాదు సార్, బీపీడీ చేయకుండా యూజీడీపీ చేయకుండా స్పోర్ట్స్ కోటాలో పీఈటీ ఉద్యోగాలు ఇచ్చిన, అలాగే స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించి బీఈడీ చేయకుండా వాళ్ళకి ఇచ్చిన, అలాగే డిఎడ్ చేయకుండా ఎస్జిటి వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చిన, అట్ ది సేమ్ టైం లాంగ్వేజ్ పండిట్ చేయకుండా వాళ్ళకి లాంగ్వేజ్ పండిట్ గా ఉద్యోగాలు ఇచ్చినా సరే ఖచ్చితంగా ఇది అద్భుతమైనటువంటి మైలేజ్ అవుతుంది, అద్భుతమైన సాక్ష్యం అవుతుంది. మరి అవన్నీ పెట్టుకుని ఎందుకు అమ్మంటారు? ఇది కోర్టుకి వెళ్తే 5 నిమిషాల పని మీకు. మరి అవన్నీ మీరు చూపించండి సార్. SDSC 00111796 అభ్యర్థి, ఈ అభ్యర్థికి సంబంధించి సర్టిఫికేట్స్ మొత్తం నేను డౌన్లోడ్ చేస్తే అతనికి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఎక్కడ అప్లోడ్ చేయలేదు దాంట్లో. సో దాంతో పాటుగా నేను అడుగుతున్నాను సార్, అతనికి సంబంధించి బీపీఈడికి సంబంధించి సర్టిఫికేట్ ఎక్కడ కనిపించలేదు నాకు. సో దాని మీద నేను ఈ రోజు నేను ఊరికే SDSC 00111796 నేను దానికి సంబంధించి నాకు బీపీఈడి సర్టిఫికేట్ ఎక్కడ కనిపించలా. డాక్యుమెంట్ లేకుండా అనవసరంగా నోటికి వచ్చిన మాటలు మాట్లాడే వ్యక్తిని కాదు. నేను డాక్యుమెంట్ చూస్తా, చూసుకో. SDSC 00111796 మీరు చెప్పినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ఇది అందులో డాక్యుమెంట్లు అప్లోడ్ చేయలేదు. తర్వాత అతను ఇచ్చినటువంటి సెల్ఫ్ డిక్లరేషన్లో కూడా ఆయన పీడీ పోస్ట్కి ఆయన అప్లై చేశాడు. కానీ మీరు చెప్పినట్టు ఎక్కడ ఆయన బీపీడీ కానీ యూజీడీపీ చేసినట్టు కానీ లేదు. ఇది 100% పక్కా. ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్ మీద మీరు పోరాటం చేయండి. 100% అక్కడ ఉన్నటువంటి ఏదైతే నోటిఫికేషన్కి అగైనిస్ట్గా వచ్చినటువంటి ఒక ఉద్యోగంగానే ప్రస్తుతం ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి అంశాన్ని బట్టి అర్థమవుతోంది. సో దీని మీద ఖచ్చితంగా క్లారిటీ తీసుకోవాలి. ఎందుకంటే నిజమైన అభ్యర్థులకు మాత్రమే ఉద్యోగాలు రావాలి. స్కామ్ రాజకీయాల పక్కన పెట్టేస్తే అతను స్పోర్ట్స్ ఆడినంత మాత్రాన విద్యార్హత లేకుండా ఉద్యోగాలు ఇచ్చేదానికి లేదు. సో మీరు చెప్పినటువంటి కేసు 100% అది మీరు చెప్పింది 100% వాస్తవం. నేను కూడా చెక్ చేశాను. ఎక్కడ కూడా అతను బీపీడీ కానీ యూజీడీపీఈ కానీ చేసినట్టు సర్టిఫికేట్లో లేదు, అప్లికేషన్లో లేదు, సెల్ఫ్ డిక్లరేషన్ లో కూడా లేదు. సో ఖచ్చితంగా మీరు ఆ అంశానికి సంబంధించి మీరు ప్రయత్నం చేయండి. సో ఇది ఒక డాక్యుమెంట్ సార్. రాత్రి నేను 1 గంట దాకా కూర్చుంటే నాకు దొరికిన 6 డాక్యుమెంట్లు సార్. సో వీటి మీద మొత్తం మీద సార్ వెరీ క్లియర్ గా నేను చెప్తున్నా, నేను ఇది ఒక్కదాన్ని పట్టుకొని వెళ్ళాను సార్. నేను ఆర్టీఐ కూడా వేస్తాను. మీరు చెప్పిన డాక్యుమెంట్, అందుకే నేను నెంబర్ అడిగా. ఎందుకంటే నేను కూడా సెర్చ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు మాట్లాడేసి వెళ్ళిపోతారు. సో మీరు మాట్లాడేసి వెళ్ళిపోయారు, మొత్తం అక్రమాలు అవినీతి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇక్కడ ఉందా లేదా, అది వాస్తవమా కాదా అని చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. అది వాస్తవం కానప్పుడు వాస్తవం కాదు అని చెప్పా. సో వాస్తవమైనప్పుడు వాస్తవం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇక్కడ అభ్యర్థులకు సంబంధించినటువంటి భవిష్యత్తు ఇది. సరే
నేను మీకు ఒక విషయం ఏంటంటే, నేను ఈ గ్యాప్లో ఆ అభ్యర్థితో కూడా ఫోన్లో మాట్లాడాను. ఫోన్లో మాట్లాడితే అబ్బాయి కొన్ని విషయాలు చెప్పాడు. సో మీరు దీని మీద ఖచ్చితంగా ఏంటి అనేది ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం ఇచ్చారా లేదా అనే దాని మీద మీరు ఖచ్చితంగా ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. డిఎస్సిలో అక్రమాలు చేసిన ప్రతిసారి వేరే తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు, కానీ డిఎస్సిలో మాత్రం అద్భుతంగా, అట్టహాసంగా, నిర్భయంగా, నిర్లజ్జగా, నిస్సిగ్గుగా, దారుణంగా డబ్బులు అనేది దోచుకోవడం జరిగింది. అది ఎవరు కాదన్నా ఎవరన్నా అవునన్నా ఇది వాస్తవం. ఇందిరాగాంధీ గారి గురించి విన్నారు కదా సార్, మీరు చూడలేదు, నేను కూడా చూడలేదు, విన్నారు కదా. ప్రధానమంత్రి సీటు మీద ఉన్నటువంటి ఆమెను కోర్టు ఖాళీ చేపించింది సీటు. ఓకే, చేసేస్తాం. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు ఎంపీ పదవిని పీకి పడేసింది పక్కకి. ఓకే, నేనేమంటాను, చంద్రబాబు నాయుడు గారిని కోర్టు ఫిజికల్గా హాజరు అవ్వండి అని కోర్టు పిలిస్తే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాలి తప్పకుండా. మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని తెలంగాణ కోర్టు పిలిచింది, ప్రతిసారి పిలవాలా. చూస్తే మీరు ఎప్పుడు వచ్చారు ఇంతకుముందు చెప్పండి? అది ఎందుకు వచ్చారు ఆయన జగన్ గారు అది ఫార్మాలిటీ కదా సార్. అది లేదు, కోర్టు స్పెసిఫిక్గా ఒక ఈవెంట్లో ఏదో ఒక కోణకి ఆ కేసు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కోర్టు ఒకసారి ఫిజికల్గా హాజరు అవ్వండి అంటారు. ఒకసారి అనొచ్చు. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి పైన దగ్గర 28 కేసులు 19 కేసులు ఉన్నాయని చెప్తూ ఉంటారు. మరి ఎప్పుడు హాజరవ్వరు ఎందుకైనా? పిలిచి వెళ్తారండి. అంటే ఎలా బయట ఎలా ఉండదు, కేసుకి డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. కోర్టు చంద్రబాబు నాయుడు గారు రావాలి అంటే ఈయన వెళ్ళలేదా? అది అలా ఎందుకు పిలవట్లేదు కోర్టు? టైం. ఇప్పుడు మీకు విషయం చెప్పనా, ఒక కేసు 10 ఏళ్ళు నడుస్తుంది, ఒక కేసు 2 ఏళ్ళకే తెగిపోతుంది, ఒక కేసు 20 ఏళ్ళు నడుస్తుంది. కొన్ని కేసులు మన దేశంలో మనిషి చచ్చిపోయాక వచ్చినాయండి. మనుషులు చచ్చిపోయి 2 ఏళ్ళు అయిపోయింది. మీరు చూసుంటారు ఆ మధ్యలో బీహార్లో మనకి ఓటుకు నోటు కేసు అలాగే అయిపోయింది కదా. నేను అదే చెప్తున్నాను. పెద్ద కేసు. ఇంకో విషయం చెప్తాను. రేవంత్ రెడ్డి గారిని కోర్టు రావాలి కంపల్సరీ అంటే రేవంత్ రెడ్డి గారు రాకుండా పోతారా? రావాలి. నేనేమంటానంటే ఓకే, మళ్ళీ మనం డిబేట్ అవుతున్నాం. కోర్టు ఇక్కడ ఏమడిగింది, మీరు ఆధారం ఒక్కటి ఇవ్వండి అంటే డిఎస్సిలో ఇవ్వలేకపోయారు. వీళ్ళు ఒక్కదాన్ని కూడా కోర్టు నిలబడలే, కొట్టేశారు. గ్రూప్ 1 ఈజ్ సంథింగ్ డిఫరెంట్. మీకు ఒక విషయం చెప్తాను, అంటే నేను చెప్పాలో చెప్పకూడదో తెలియదు, మళ్ళీ మీరు ఫీల్ అయితే బాగుండదు. ఆంజనేయులు గారని పిఎస్ఆర్ అని నిన్న కొడుకు పెళ్లి చేశారు. అవును, నిన్న కాక మొన్న వెళ్ళారు. వైసీపీ మొత్తం వాళ్ళు వెళ్ళారు. సజ్జల గారి దగ్గర నుంచి మొదలుకుంటే అందరూ వెళ్ళారు. సజ్జల గారి దగ్గర నుంచి మొదలుకుంటే శ్యామల గారి దాకా అందరు వెళ్ళారు. ఎందుకు సార్? అవసరం ఉంది. ఫ్రెండ్షిప్ ఉంటే ఒకరు వెళ్ళారు, 4 వెళ్ళారు అనుకోవచ్చు, 5 వెళ్ళారు అనుకోవచ్చు, 10 మంది వెళ్ళారు అనుకోవచ్చు. మొత్తం బ్యాచ్ వెళ్ళారంటే అందరితో పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి ఫ్రెండ్షిప్ ఎట్లా ఉంటుంది? అలా సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో పోలీస్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్తారు, అదేముంటుంది. ఏ ఒక్క ఈవెంట్ చూపించండి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఒక స్పోక్స్ పర్సన్ వరకు మొత్తం పార్టీ వెళ్ళిన ఈవెంట్ ఏముంది చూడాలి. ఒకసారి చెప్తాను ఏమనంటే, నేను ఒక విషయం చెప్తాను మీకు. అంటే నేను ఈ ప్రశ్న అడిగాను అంటే ఎంతో కొంత అందులో శాంటిటీ ఉంటుంది. సజ్జల గారి దగ్గర నుంచి మొదలుకొని శ్యామల గారి దాకా అందరూ వెళ్ళారు. అందులో స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు, అందులో పార్టీకి సంబంధం లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఈ పేర్లు అనవసరం. నేనేమంటానంటే ఈ గ్రూప్ 1 స్కామ్లో కోర్టులో ఉన్నటువంటి కేసు కాబట్టి చెప్తున్నా ఈ మాట. గ్రూప్ 1లో పిఎస్ఆర్ ఆంజనేయులు గారి పేరు ఉంది. అవును, ఉంది, కరెక్ట్. అది మీరు వెళ్ళారు ఫంక్షన్కి. నిజంగా ఒకవేళ వైసీపీ గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళీ ఉంటే కేసు ఇంతే నిష్పక్షపాతంగా ఉండేదా? ఉండదు, ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. దట్ ఈస్ అ డిఫరెన్స్. ప్రాబ్లం ఏమవుతుందంటే ఇంకోటి, మనం డిఎస్సి గురించి డిస్కస్ చేసినాం, గ్రూప్ 1 గురించి చేయట్లేదు మనం. గ్రూప్ 1లో ఒక పేపరు మీ జీవితకాలంలో మీరు ఇన్ని పరీక్షలు రాసి ఉంటారు. ఒక పేపరు ఎన్నిసార్లు దిద్దుతారండి? ఒకసారి దిద్దుతారు, మళ్ళీ మీరు ఏదైనా వేసుకుంటే ఇంకోసారి దాని రీవాల్యుయేషను ఏదో చేస్తారు. 3 సార్లు దిద్దిన పేపర్ అండి ఇది. ఓఎంఆర్ సీట్ చెత్త అయిపోయింది. ఓకే, ఓఎంఆర్ సీట్లో వైట్నర్లు పెట్టారు. ఓకే, ఇది ఈవీఎం మెషిన్ అనుకుందామండి. నేను చెప్పా ముందు కూడా, ఈ ఈవీఎం మెషిన్ని ఇట్లా పెడితే ఒక అన్అథరైజ్డ్ పర్సన్ వచ్చి ఈవీఎం మెషిన్ ఇట్లా ముట్టుకున్నా కూడా దాన్ని ట్యాంపరింగ్ అంటారు. ఓకే, ట్యాంపరింగ్ మీనింగ్ అది. బికాజ్ యువర్ అన్ అన్అథరైజ్డ్ పర్సన్, మీరు ముట్టుకోకూడదు. 84 రోజులు ఒక ఫామ్ హౌస్లో ఈ ఆన్సర్ షీట్లు పడి ఉంటే మరి అది ట్యాంపరింగ్ కాదా? తప్పే సార్. అది ఎవరు ఒప్పుకుంటారు? అది చెప్తున్నాను, తప్పే అది ఎవరు. సో నేనేమంటాను అంటే, మీరు ఈరోజు డిఎస్సి మీద మరకజల్లుతున్నారు. ఒక్కటంటే ఒక సాక్ష్యం లేదు. గ్రూప్ 1 మీద ఇన్ని ఉన్నాయి.
టీడీపీ ఎందుకని చెప్పేసి మాట్లాడదండి? నేను టీడీపీ గురించి మాట్లాడేది ఇదే. అరే అసెంబ్లీలో వాళ్ళు వచ్చి రచ్చ చేస్తున్నారు, మీరు గ్రూప్ 1 గురించి మాట్లాడేది. నాకే కోపం వస్తుంది. మండలిలో లేచి బొత్స సత్యనారాయణ గారు అంటే నాకు చాలా ప్రేమ అండి. ఆయన మీద గౌరవం ఎందుకు తెలుసా మీకు? చాలామంది ఆయన ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఆయన హెల్త్ కండిషన్లో ఉన్న వాళ్ళు రిటైర్ అయిపోయారు ఆల్రెడీ. ఈయన మాత్రం ప్రజల కోసం పనిచేస్తూనే ఉన్నాడు. ఆయన అంటే నాకు చాలా గౌరవం, ప్రేమ. ఎందుకో తెలియదు, ఫస్ట్ నుంచే. ఆయన్ని ముందు పెడతారు. ఆయన హెల్త్ బాగాలేదు, ఆయనకి పాపం మాట్లాడడం రా. ఆయన హెల్త్ బాగాలేక మాట్లాడలేకపోతున్నారా? ఆయాసం వస్తుంది. కూడా ఒకసారి పడిపోయారు స్టేజ్ మీద నుంచి కూడా. ఆయన పడిపోయారేంటండి? హాస్పిటల్ అడ్మిట్ ఉన్నారు, 2 సార్లు అయ్యారు అడ్మిట్ అనుకుంటా. సో నేనేమంటానంటే, మీరు డిఎస్సి కోర్టుకు వెళ్ళండి. ఇంత పెద్ద బ్యాచ్ ఉంది మీకు అడ్వకేట్స్ బ్యాచ్ ఇంత పెద్దగా ఉంది, లీగల్ బ్యాచ్. వెళ్ళండి కోర్టుకి. సరే హైకోర్టుకి వెళ్ళారు, సరే మీకు అదృష్టం కలిసి రాలేదు, సుప్రీంకోర్టుకి వెళ్ళండి. ఎంతమంది ఉన్నారు లోద్రకు సరిపోరు కదా సార్. చంద్రబాబు నాయుడు గారు ఏం మాడుతున్నారండి? కపిల్ సిబల్ గారిని తీసుకోండి, డబ్బులు ఏమైనా తక్కువ ఉన్నాయా? అంటే మీరు ఇందాక ఒక కంటెస్ట్లో మాట్లాడుతూ ఈయన పిఎస్ రాజనాయుడు గారి పెళ్ళికి, కొడుకు పెళ్ళికి వీళ్ళంతా వెళ్ళారు అన్నారు. శుభ గారు వెళ్ళారు, వదిలేద్దాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గరికి షర్మిల ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళ గొడ్డల పార్టీ అని ఎలక్షన్ ముందు క్యాంపెయిన్లో చంద్రబాబు నాయుడుకి సపోర్ట్గా ఎందుకు క్యాంపెయిన్స్ చేస్తున్నారు? ఆ విషయాల గురించి మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి అక్కని చెల్లిని ఫ్యామిలీ మ్యాటర్స్లోకి ఎందుకు వెళ్తున్నారు? నేను ఒక విషయం చెప్తానండి మురళి గారు. గ్రూప్ 1 అన్నది చాలామంది భవిష్యత్తుకి సంబంధించిన విషయం. ఓకే, ఎందుకంటే డిప్యూటీ కలెక్టర్ దగ్గర నుంచి మొదలుకుంటే కింది స్థాయి వరకు ఈ గ్రూప్స్ ద్వారా వస్తారు. దాని ఎఫెక్ట్ రాష్ట్రంలో చాలా పెద్దగా ఉంటుంది. షర్మిల గారిని కలిశారు, లేదా షర్మిల గారు ఆయన్ని కలిశారు, లేదా ఆయన ఈయనని కలిశారు, అదేదో తప్పు, కలవకూడదు అంటే. రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఉన్నారండి ఓ జమాన్లో. నా డియరెస్ట్ ఫ్రెండ్ అన్నారు, ఆ కూతురుగా వెళ్ళి ఉంటారు. మీరు ఒక విషయాన్ని మర్చిపోయారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నారు. నా పైన తప్పుడు రూమర్స్ టీడీపీ వాళ్ళంతా కలిసి బాలయ్య బాబు ఇంటి దగ్గర నుంచి నా పైన ఇలా తప్పుడు రూమర్స్ చేశారని మాట్లాడి బాధపడిన చెల్లి వెళ్ళి మళ్ళీ వాళ్ళతోనే మాట్లాడతాం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను అంటున్నా. అప్పటికి ఇప్పటికీ ఏం మారింది? అప్పటికి ఏం మారిందంటే, సరే వాళ్ళు ఏదో రూమర్స్ క్రియేట్ చేశారు బాలయ్య బాబు గారి ఇంటి నుంచి అని మీరు అంటుంది కదా. ఇప్పటికప్పటికి నాకు తెలిసి ఏం మారిందంటే, ఇప్పుడు వీళ్ళు క్రియేట్ చేసిన రూమర్స్ చాలా నొప్పిగా ఉండే ఆమెకి. బయట వాడు ఏదో రూమర్స్ క్రియేట్ చేశారంటే ఆమె అంతగా నొప్పించలేదు అనుకుంటున్నా. తన వాళ్ళే రూమర్స్ క్రియేట్ చేసి నీచంగా మాట్లాడించినప్పుడు, అంటే ఎవరి పుట్టు గురించో మనం మాట్లాడకూడదు, నీచానికి నేను దిగాను, కానీ అది కూడా మన వాళ్ళే, మన రక్తమే మాట్లాడినప్పుడు ఆమె చాలా ఫీల్ అయ్యారు. షర్మిల గారిని మీరు ఒక మాట అన్నారు, మీరెవరు? బయట వ్యక్తి, సరే తట్టుకుంటుందేమో. సొంత వాళ్ళే అన్నాక ఆమెకి మేబీ అటు వెయిట్ ఎక్కువ అనిపించుండొచ్చు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఎన్బీకే అనే ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగు నందమూరి బాలకృష్ణ గారిదని, ఆ బిల్డింగ్ నుంచే నాపై దుష్ప్రచారం జరిగిందని ఐపీ అడ్రస్లను బట్టి పోలీసులు చెప్తున్నారు. బాలకృష్ణ గారి బిల్డింగ్ నుండి జరిగింది ఒకటైతే, ఈ సైట్లన్నీ, ఈ వెబ్సైట్లైనా యూట్యూబ్లో అయినా, ఈ సైట్లన్నీ ప్రో టీడీపీ, అంటే టీడీపీని ప్రమోట్ చేసేవి, ప్రత్యర్థుల్ని కించపరిచేవి. సో ఈ పోస్టింగ్లన్నీ బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి ప్రో టీడీపీ సైట్ల నుంచి జరిగాయి అంటే బాలకృష్ణ గారికి దీంతో సంబంధం లేదు అని నేను ఎలా అనుకోను? సంబంధం ఉండడమో కాదు, స్వయంగా బాలకృష్ణ గారే నాపై ఈ నీచమైన పుకార్లు పుట్టించారని, వాటిని ప్రచారం చేశారు అని కూడా నేను విశ్వసిస్తున్నాను. మరి బాలకృష్ణ గారు ఇంత దిగజారుడుతనానికి ఎందుకు పాల్పడ్డారో ఆయనే సమాధానం చెప్పాలి. షర్మిల గారు నా మీద కేసు పెట్టారండి, తెలుసా మీకు? షర్మిల గారు ఆమె హస్బెండ్ కూడా 2 కేసులు పెట్టారు నా మీదే. ఓకే, అంటే నేను అప్పుడు ఆమె గురించి మాట్లాడానండి కొన్ని విషయాలు. సో నేను అనేది ఏంటంటే, నేను ఆ లెవెల్కి మాట్లాడాల.
మాట్లాడా, బట్ నేను జనరల్గా మీకు తెలుసు కదా తిట్లు వాడను నేను ఇవి అవునవును వెరీ వెల్. ఆమె హర్ట్ అయ్యారు, నా మీద కేసు పెట్టారు, ఓకే. కానీ ఎప్పుడైతే తన సొంత వాళ్ళు, నేను ఇప్పుడు పేర్లు తీసుకోను, 2 పేర్లు ఉన్నాయి యాక్చువల్గా, బాగుండదు తీసుకుంటే, తన నియోజకవర్గమే, తన సొంత అన్నగారికి దగ్గరగా ఉండేవారు, షర్టు ప్యాంట్ లాంటి వాళ్ళే ఓకే, నీచంగా పుట్టుక గురించి మాట్లాడించారు. ఆమె హర్ట్ అయ్యారు. ఓకే, సేమ్ బయట వాడికి హర్ట్ అయ్యారు, సొంత రక్తం మాట్లాడితే హర్ట్ అయ్యారు. ఎక్కువ పెయిన్ ఎక్కడ ఉంటుంది? సొంత వాళ్ళంటేనే ఎక్కువ పెయిన్ ఉంటుంది. హోప్ మీ ఆన్సర్ వచ్చేసింది అనుకుంటున్నాను. నేను ఇంకా దానికంటే ఎక్కువ ఆన్సర్ అంటే అది జగన్ గారి హయాంలో జగన్ గారు వాంటెడ్గా చేయించారనేది మీరు మీ వర్షన్ చెప్తున్నారా? సార్ నా వర్జన్ ఎందుకు, మీ వర్జన్ ఎందుకండి? ఆమె వర్జన్ చెప్తే పోవాలా? ఆమె చెప్పింది ఏమని అంటే నేను వర్డ్స్ చెప్పకూడదు. నా పుట్టుక గురించి మాట్లాడించారు అని చెప్పి ఆమె చెప్పింది, మళ్ళీ నేను చెప్పడం ఎందుకండి? అది అయ్యొద్దులేండి, ఆ మాటలు మనకు కరెక్ట్ కాదు. కానీ వన్ థింగ్ ఈజ్ క్లియర్ అండి. ఏంటి క్లియర్ అంటే, మీరు రాజశేఖర రెడ్డి గారి అభిమాని. రాజశేఖర రెడ్డి గారిని బాగా ఇష్టం మీకు, ఆ స్టైలు, ఆ పంచ, ఆ స్కార్పియో, హీరో, ఒక ఫిగర్, ఒక హీరో. రాజశేఖర రెడ్డి గారికి 2 సంతానం అండి. 2 కూడా ప్రేమించండి, తప్పేముంది? ఇప్పుడు డైరెక్ట్గా అన్నగారి పైన మొన్నటి వరకు మా అన్నయ్య మీరు అలా ఓకే ఓకే అది ఓకే సార్, గొడ్డల పార్టీ అని వీళ్ళు అంటారు. మా అన్నయ్య ఈ మర్డర్ ఇన్వాల్వ్మెంట్ ఉందని సునీత గారు కానీ ఈ వర్షన్లో కానీ ఎలక్షన్స్ ముందు క్యాంపెయిన్లో మాట్లాడారు. కానీ కోర్టు దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదని డైరెక్ట్గా విచారణ కూడా పిలవని సమయంలో మళ్ళీ అదే కాంటెక్స్ని గొడ్ల పార్టీ అని వీళ్ళు టీడీపీ వైపు నుంచి కానీ వీళ్ళు కానీ ఎందుకు మీరు మురళి గారు ఇక్కడ సబ్జెక్ట్ టు కరెక్షన్. నాకు ఒక వీడియో చూపించండి, షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు చేయించారు ఇది అని చెప్పిన ఒక్క వీడియో చూపించండి. షర్మిల సునీత ఆమె చెప్పిన మాట పేరు జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఆమె చెప్పిన పేరు అవినాష్ గారు. ఓకే, జగన్ గారి పేరు చెప్పలే. మా అన్న ఈయనని చంపించాడని అనలే ఆమె. ఇప్పుడు మనం ఏదో అనుకుంటున్నాం. ఆమె అన్నది ఎంపీ గారి గురించి, అవినాష్ గారి గురించి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారిని అనలేదు. ఒకటి. 2 వస్తాను మీ క్వశ్చన్ మొత్తం ఆన్సర్ చేస్తాను. ఎన్నికలకు ముందు క్యాంపెయిన్ చేశారు. నిజంగా మురళి గారు గుండె మీద చేసుకుని చెప్పండి, 2014 ముందు ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే బస్సుల మీద, కార్ల మీద, లారీల మీద ఎండాకాలంలో తిరుక్కుంటూ క్యాంపెయిన్ ఆయన గురించి ఎవరు చేశారు? ఆవిడే చేశారు. పాదయాత్ర ఎవరు చేశారు? అమ్మాయి చేసింది. ఆమె చేశారు. ఈ క్యాంపెయిన్ గుర్తున్నా మీకు? ఆ క్యాంపెయిన్ ఎందుకు గుర్తులేదు? గుర్తుంది. ఎందుకు యూటర్న్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అదే కదా సార్ ప్రాబ్లము. రహమత్ పాషా అయినా, షర్మిల గారు అయినా, అది ఎవరైనా కానీ అట్లా దగ్గరికి వెళ్తే ఇట్లా అర్థమవుతుంది. మేము మూసుకొని కూర్చోలేక కదండి. ఏముందిలే, ప్రభుత్వం వచ్చాక 50 లక్షలు అడుగుదాం అనుకున్నా నేను. అనుకుంటారా? నాకు అక్కర్లేదండి బాబు, బయట ఒక నిమిషం, నాకు అక్కర్లా. నాకు కారు ఉంది, నాకు ఇండ్లు ఉన్నాయి, నాకు నాదన్ను ఉన్నాయి. నేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా నేనే డొనేషన్ ఇచ్చినట్టు ₹1,00,000 ఖర్చు పెట్టి తిరిగాను. నాకెందుకండి, నేను దేవుడిని నమ్ముతానండి. దేవుడిని నమ్ముతానంటే అట్లయితే కాదు, నా నమ్మకం ఒకటి ఉంటుంది, ఫెవికాల్. ఓకే, నేను తప్పు చేయనంత వరకు దేవుడు నాకు అన్యాయం చేయడు. కథం. మీరేదో అడుగుతున్నారు, మంచి మాట అడగండి. పాషా గారు ఉన్నట్టుగా యూటర్న్ చేసుకోవడానికి టీడీపీ వాళ్ళతో ఒక రకంగా బాండింగ్ కుదిరింది. నెలకి ₹1,00,000, ₹150,000 ఇస్తూ ఉన్నారు. దాంతోపాటు ఏదో ల్యాండ్ ఇష్యూ ఉంటే దాన్ని కూడా క్లియర్ చేస్తారని ప్రామిస్ చేశారు. దేవుడా, ఇప్పుడు ఒక విషయం, అట్లీస్ట్ మీరు అన్న మాటలో అయినా ఓ 10 లక్షలు, 15 లక్షలు పెట్టండి సార్. నేను మీ లక్ష్యాన్ని నన్ను దిగజార్చడం దీనికి చెప్పండి. ఒకటి నేనన్నా చెప్తా, నాకు కొత్త ఎలా చెప్తా, నేను విన్నది మాత్రమే మీతో చెప్తాను. మీరు విన్నా కూడా కొంచెం చెప్పండి సార్. ఎట్లా మురళి గారు, నా గురించి తెలియని వ్యక్తి 1,00,000 అన్నాడు అనుకుందాం, మీకు తెలుసు కదా, ఆ 1,00,000 అట్లీస్ట్ 5 అయినా చేయండి. నన్ను దిగజారుస్తారు ఎందుకండి? 5 లక్షలు అయితే ఓకే అంటారు. అయితే 5-10 చేస్తే నా వాల్యూ కొంచెం ఉంటుంది మార్కెట్లో. మీరు నెరీ ₹1,00,000 అంటే అబ్బా. ఒకటి. రెండవది, నేను వెళ్ళాను అంటున్నారు కదా, వెళ్ళి ఎవరో టీడీపీ వాళ్ళు కలిసాను అంటున్నారు కదా. కలిసారని నేను అనలా, బేసిక్గా ఇది టాక్. కలిసారు లేదో అది సెకండరీ. నాకు తెలిసిన టీడీపీ కార్పొరేటర్ కూడా లేడు, సర్పంచ్ కూడా లేడు. ఓకే, డైరెక్ట్గా నాకు తెలిసిన టీడీపీ కార్పొరేటర్, సర్పంచ్ కూడా లేడు. ఓకే, సో నేను కలిశాను, కలవలేదు, జాల్ స్క్రాప్ అండి. నన్ను గెలవాలి అనుకుంటే చాలా ఈజీ, మీరు మంచోళ్ళే ఉండండి చాలు. ఓకే, మురళి గారు మంచోడు, చాలా మంచి వ్యక్తి. మురళి గారు మిస్ కాల్ ఇచ్చినా నేను వస్తా.
మురళి గారు మెసేజ్ చేసినా నేను వస్తాను. నాకు నా దృష్టిలో ఒకవేళ కిందికి దిగజారితే ఒక వ్యక్తి ఒకటే పని చేస్తాను. నా దగ్గర ఉన్నారు చాలా చెడ్డ అలవాటు, నేను ఆ వ్యక్తిని అవాయిడ్ చేస్తాను, నిజంగానే అవాయిడ్ చేస్తాను. ఓకే, వ్యక్తిని అవాయిడ్ చేస్తే మీరు ఈ చిన్న అమౌంట్స్కి వీటికి దిగజారే తత్వం కాదు అనేది లేదు, నాకు అవసరం లేదండి. అదే ఒకటి. రెండోది అదేదో ల్యాండ్ ఏదో అన్నారు, మంచిగా ఉంది స్టోరీ ఇది. ఏ ల్యాండ్ ఏదో సెటిల్ అన్నారు. నేను నాతో మీరన్న ఒక వ్యక్తి అన్న వ్యక్తే, ఏదైతే మీ గతంలో పనిచేసిన పార్టీ నుంచి అన్న వ్యక్తి మాటలు నేను మీ తీరు చెప్తూ ఉన్నా. అది ఎంతవరకు వాస్తవం కాదనేది మనం ఎందుకంటే ఇప్పుడు మీరు గట్టిగా ఇటు నుంచి ఇటు మాట్లాడతాం, వీటన్నిటికీ సంబంధించిన రూమర్స్ అయినా ఒకటే మురళి గారు, వాడెవడో అన్న వ్యక్తి, నేను ఆ వ్యక్తి ఒకటే మాట చెప్తా ఏంటంటే, నాకు ఏదైనా సమస్య ఉంటే నేను ఎవరి దగ్గరకు వెళ్ళి నా సమస్య చెప్తే నేను చిన్నోడిని అయిపోతాను. నేను నా సమస్య నేను ఒక్కరికే చెప్పుకుంటా, రెండో వ్యక్తికి నేను నా భార్యకు కూడా చెప్పుకోను. ఎందుకంటే తనకు తెలిస్తే తాను మళ్ళీ బాధపడుతుంది, తనకు కూడా ఉంటుంది కదా, అరే ఈ సమస్య ఉంది. నేను నా పిల్లలు కూడా చెప్పుకోను, నేను నా ఫ్రెండ్స్ కూడా చెప్పుకోను. నేను చెప్పుకునేది నాకు హెల్ప్ చేయగలిగిన వాడు పైవాడు, నేను పైవాడికి చెప్పుకుంటా. అంతేకాని ఎవరి దగ్గరికి వెళ్ళి నా సమస్య ఈ భూమి మీద ఉంది, అది సాల్వ్ చేయండి అనేటటువంటి మనస్తత్వం కాదు. అండ్ ఇంకో చిన్న విషయం ఏంటంటే, చాలామందికి తెలియని విషయం, ₹1,00,00,000 వదులుకున్నాండి. ఒక చిన్న ఇట్లానే సెట్టింగ్ ఉంటే జస్ట్ మాటల్లోనే ఒక టీ తాగుతూ ఆ కప్పు ఇట్లా పెట్టి ఓకే గుడ్ బై అని లేచి వచ్చేసా అంతే. ఇప్పుడు 20 ఏళ్ళు అయింది అనుకుంటా. నేను ఎప్పుడు తొంగి చూసింది లేదు, నేను ఆ కోట్లలో లక్షలు కూడా అడిగింది లేదు. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, ప్రపంచంలో కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఈగో చాలా ఉంటుంది. ఆ ఈగో ముందర డబ్బా అనదు, పదవులు అనవు సార్. నేను అట్లాంటి వ్యక్తి, నా ఈగో నాకు ఉంటుంది. మీరు నన్ను గౌరవించుకుంటే చాలు, మీరు మంచిగా ఉంటే చాలు, నేను మీకోసం ఏమైనా చేసేస్తా. నా ముందు ఎవరి గురించైనా మీరు మాట్లాడండి, మీరు వెంకటరెడ్డి గారి గురించి మాట్లాడితే నేను ఒప్పుకోను. కారుమూరి వెంకటరెడ్డి నేను ఒప్పుకోను. బహిరంగంగా చెప్తున్నా, మీకు ఇంటర్వ్యూలో చెప్తున్నా, నా ఇంటర్వ్యూలో 10 సార్లు చెప్పా, వెంకటరెడ్డి గురించి ఎవరైనా ఏమైనా మాట్లాడితే నేను ఒప్పుకోను. అంత ఇష్టమైన అంటే వెంకటరెడ్డి గారిని నా జీవితంలో నేను ఫస్ట్ కలిసింది 2025లో. 25లో ఎన్నికలు 24లో జరిగితే వెంకటరెడ్డి గారిని నేను కలిసింది 25లో. ఆయన దగ్గర నా మొబైల్ నెంబర్ లేదు, ఆయన నాకు మెయిల్ పెట్టాడు. నా మెయిల్ ఐడి ఉంటుంది కదా, మన సోషల్ మీడియా మన యూట్యూబ్ దాంట్లో దొరుకుతుంది, మరి మెయిల్ పెట్టారు, అన్న ఐ వాంట్ టు టాక్ టు యూ, ఐఎమ్ సో అండ్ సో అని పెట్టారు. పెడితే ఆయన ఫోన్ నెంబర్కి నేను ఫోన్ చేశాను. నాకు కలిసింది ఆయన 1.5 సంవత్సరం, ఇంకా 2 ఏళ్ళు అవ్వలే. అయినా కూడా ఓపెన్గా చెప్తున్నా, వెంకటరెడ్డి గురించి ఎవరైనా ఏమైనా మాట్లాడి నేను ఒప్పుకోను. ఎందుకంటే నేను ఒక్కసారి ఆ వ్యక్తిని ఓన్ చేసుకున్న తర్వాత, జనరల్గా మీరు ఇప్పుడు చూస్తే నేను ఇంత తిరుగుతాను, నేను ఎవరి గురించి ఇట్లా మాట్లాడింది లేదు, ఆ ఒక్క వ్యక్తిని. ఎందుకంటే నేను ఒకసారి ఓన్ చేసుకున్నాను, తాను మంచి చేసినా చెడు చేసినా రెండింటినీ ఓన్ చేసుకున్నాను, కథ. అలాగే నాకు ఎవరు టీడీపీలో మిత్రులు లేరండి బాబు, మీకు అర్థం కావట్లే. జనసేన అయితే ఇక వదులుకోండి, ఇక దూరం ఎవరు లేరు. ఇక బీజేపీతో అయితే చిన్నప్పటి అంటే శత్రుత్వం ముస్లింలకి బీజేపీకి. అంటే మీరు అది బిలీవ్ చేస్తున్నారా? లేదు, అది బై డిఫాల్ట్ ఉంటుంది. ఉంటుందా? ఉంటుంది మరి. సో ఎక్కడా స్కోప్ లేదండి. మీరేమో ల్యాండ్ సెటిల్మెంట్ అంటారు, ₹1,00,000 అంటారు, ఎక్కడ స్కోప్ లేదు. కానీ ఏంటంటే ఏదో మాట్లాడాలి కాబట్టి కొంతమంది చిల్లర వెధవలు మాట్లాడతారు. బట్ సింపుల్గా వాళ్ళకి ఒకటి సమాధానం, నేను ₹1,00,000 1,50,000 2 లక్షలు తీసుకుని అంటున్నావు కదా, నేను గత 4 ఏళ్ల నుంచి మీ దగ్గర నుంచి ఎంత తీసుకున్నా? మరి వైసీపీ వాళ్ళు ఎంత అక్కడ ఇవ్వట్లేదనే ఇక్కడ తీసుకుంటున్నారేమో. మరి ఇవ్వట్లేనప్పుడు 4 ఏళ్ళు ఎట్లా పనిచేస్తాడు? తీసుకునే వ్యక్తిత్వం ఉన్నవాడు, తీసుకునే మనస్తత్వం ఉన్నవాడు నెల తీసుకోడు, 2 నెలలు తీసుకోడు. కానీ వాడు తీసుకునే అలవాటు ఉన్నోడు పెండ తినేటోడు ఎక్కడైనా తింటాడు కదండి. మరి నాకు ఆ పెండే బాగుంది, ఈ పెండ బాగాలేదు అంటావా? అనం కదా. సో 4 ఏళ్ళు మీరు ఏమి ఇచ్చారు నాకు? ఏమిచ్చి నన్ను పోషించారు చెప్పండి సార్. నాకు వదిలేయండి, ఇంతమంది అనలిస్ట్ ఉన్నారు కదా, వాళ్ళకి ఎంత ఇచ్చారు చెప్పాలి కదా మరి లెక్కలు, అది కూడా చెప్పండి. టీడీపీ ఇస్తుంది అన్నప్పుడు మీరు ఎంత ఇచ్చారో చెప్పండి. లేదు మీ మీద ప్రేమతోడే అందరూ వస్తున్నారా? మరి టీడీపీ దగ్గర కూడా ప్రేమతోడే పోయి ఉంటారుగా, దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేరు? ప్రాబ్లం ఏంటంటే, నేను సాక్షి వెళ్తే నేను సాక్షి మీద ప్రేమతో, నేను ఏబిఎన్ వెళ్తే డబ్బు కోసమా? అదేమి ఇది వింతగా అనిపించట్లే మీకు?
అసలు మీరు ఓకే సార్ వింతగా అనిపిస్తుంది నాకు. అసలు మీరు ఇంత 6 years నుంచి ఒక పార్టీకి తీసుకొని ఇటు వెళ్ళడానికి ఎంత స్ట్రగుల్ అయి ఉంటారు అన్నది ఎవరన్నా ఆలోచిస్తారు? 4 నెలలు, అందులోనూ ఎస్పెషల్లీ 3 నెలలు నేను చాలా అంటే సతమతమయ్యా. ఆ సతమతమైన 3 నెలలు నన్ను యాక్చువల్గా చాలామంది అడిగారు, నా ఫ్రెండ్స్. నేను యాక్చువల్గా ఫ్రెండ్స్తో చాలా టైం గడిపా ఈ 3 నెలలు. నన్ను వాళ్ళు అడిగారు, అరే నువ్వు జనరల్గా రావు, నువ్వు ఎక్కడ బిజీగా ఉంటావు, ఇప్పుడు ఏంట్రా ఇంత ఫ్రీగా ఉన్నావు అన్నారు. అంటే నేను వాళ్ళకి అదే చెప్పా, ట్రాన్సిషన్ పీరియడ్ అని లైఫ్లో ఉంటుంది. ఆ టైంలో మనకి నచ్చిన వాళ్ళతో మనం ఉండాలి. ఫ్యామిలీతో ఎక్కువ టైం గడిపా, ఫ్రెండ్స్తో ఎక్కువ టైం గడిపా, సోషల్ మీడియా చూడడం ఆపేశాను. యాక్చువల్గా ఐ వాజ్ అబౌట్ టు క్విట్ అండి, ఐ వాజ్ అబౌట్ టు క్విట్. దాని తర్వాత ఉంటారు కదా ఎవరో ఒక మాట హిట్ అవుతుంది, నువ్వు ఎవరి కోసం పని చేసావు 6 సంవత్సరాలు? వైసీపీ కోసం చేసావా? కాదు, ప్రజల కోసం చేసావు. అట్లాంటప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎందుకు మానేస్తావు? వైసీపీ వస్తుంది, టీడీపీ వస్తుందో, ఇంకోటి వస్తుంది పోతుంది. నువ్వు ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు చెయ్యి. ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్ మీరు ప్రజలకి? బేసికల్గా నేను ఒకటే అండి, తప్పుని తప్పు అందాం అనుకుంటున్నాను. 6 ఏళ్ళు 5 ఏళ్ళు తప్పు అని చంద్రబాబు నాయుడు గారు తప్పు అని చెప్పాను కదా. మరి అప్పుడు మీరు వాలంటరీ వ్యవస్థని 10,000 ఇస్తా అన్నదాన్ని ప్రశ్నించాలి. ఇప్పుడు కూడా అడగాలి కదా. ఇప్పుడు సార్ ఇప్పుడు వేరు. ఒక నిమిషం, మీరు మేబీ మీరు చూడలేదేమో, ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వాలంటరీ వ్యవస్థ మీద నేను వ్యతిరేకంగా 10 వీడియోలు చేశాను. ఓడిపోయిన అదే నెలలో వాలంటరీ వ్యవస్థ అనేది ఒక ప్యారలల్ వ్యవస్థ, ఆ వ్యవస్థ వైసీపీని కూల్చింది. అవును, కరెక్ట్. ఓకే, కరెక్ట్ మీరు చెప్పింది. నేను వైసీపీ తరఫున సాక్షులు కూర్చున్నప్పుడు కూడా వాలంటరీ వ్యవస్థకి నెగిటివ్గా మాట్లాడింది. నేను సపోర్ట్ చేస్తాను. మరి చంద్రబాబు నాయుడు 10,000 ఇస్తా అన్నారు కదా, మరి అట్లాంటప్పుడు ఎలా అన్నారు సార్? మోసం చేశారని. నేను ఒకటే విషయం చెప్తాను, వాలంటరీ వ్యవస్థలో కొన్ని జరగకూడని తప్పులు జరిగినాయి. మీకు ఒక విషయం చెప్తానండి. అభిమన్యుడు చనిపోయిన విధానం తెలుసా మీకు? మీరు చదివి ఉంటారు. పద్మవ్యూహాన్ని ఆల్మోస్ట్ ఛేదించాడు అభిమన్యుడు. లోపలికి వెళ్ళిపోయాడు, ఛేదించాడు. కర్ణుడు వెనకాల నుంచి వచ్చి 18 సంవత్సరాల పిల్లాడు వెనకాల నుంచి ఒక పోటు పొడిచాడు. ఎక్కడి నుంచి పొడిచాడు? వెనకాల నుంచి. ఇది ఒక ఘట్టం. వాలి అని ఉండే రామాయణంలో. వాలికి ఉన్న శక్తి ఏంది? ఎదురుగా ఎవరు ఉంటే డబుల్ వాళ్ళ శ్రీరామచంద్రుడు వెనకాల నుంచి కనిపించకుండా బాణం వేశారు, చెట్టు చోటు నుంచి వేసారు, వాళ్ళని చంపారు. ఇక్కడేంటి? కర్ణుడు చెడ్డవాడు, వెనకాల నుంచి పొడిచాడు. శ్రీరామచంద్రుడు దేవుడు ఆయన. కానీ ధర్మం ఏందో చెప్పనా మీకు? అజెండా ఏంటి? ఫైనల్ గోల్ ఏంటి మీది? కర్ణుడి ఫైనల్ గోల్ ఏంటి? చెడుకి సపోర్ట్ చేయడం. అక్కడ కర్ణుడు ఒకవేళ అర్జునుడి పక్కన నిలబడి ఉంటే, ఇక్కడ రాముడు రావణుని సంహారం. ఓకే, నేనేమంటాను అంటే, మీరు 10,000 రూపాయలు ఇస్తాను అని చెప్పేసి మోసం చేశారు. ఆ వ్యవస్థ ఒక ప్యారలల్ వ్యవస్థ అని చంద్రబాబు నాయుడు గారికి ముందు నుంచి తెలుసు. ఆ వ్యవస్థ వైసీపీని ఎలాగా చదులు పట్టి వైసీపీని మొత్తం తినేసింది అని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఆ వ్యవస్థని కాదు అని మనం గెలవలేమనేది కూడా తెలుసు. నేను ఒకటే చెప్తాను, చాలా మంచి పని, చాలా మంచి స్ట్రాటజీ అది. అదే స్ట్రాటజీ రాముడు వాలి స్ట్రాటజీ ఇక్కడ జరిగింది. సో మీరు అలా ఎందుకు చేశారు, ఆ వర్డ్ ఎందుకు అన్నది క్వశ్చన్ ఓకే, లీగల్గా అది అడగొచ్చు, మనం అడగడం తప్పలేదు. బట్ అల్టిమేట్గా ఒక మంచి వైపు వెళ్ళినప్పుడు ఎందుకు చేశాడు రాముడు ఆ పని అని మనం అడగడం కరెక్ట్ కాదు అనేది నా నమ్మకం. అదే మీరు ఇక్కడ అడగవచ్చు, కర్ణుడు నువ్వు అంత పెద్ద మొగడివి మనగాడివి, నువ్వెట్ట 18 ఏళ్ళు ఒక చిన్న పిల్లాడిని వెనకాల నుంచి పొడిచినవయ్యా అని ఇక్కడ అడగవచ్చు. ఎందుకంటే తాను చెడు వైపు ఉన్నాడు కాబట్టి. మంచి వైపు ఉన్న చోట అడగొద్దు అన్నది నాది. నాది మళ్ళీ కరెక్ట్ సార్. మీరు ఓ మంచి కోసం చేయొచ్చు, అది కృష్ణుడు కూడా అదే చెప్తారు మనకి భారతం. ఇప్పుడు మనకి ఏంటంటే ఆడబిడ్డ అనేది అయిపోయింది, నిరుద్యోగ వృత్తి చేయట్లేదు, కనీసం గ్యాస్ సిలిండర్ కూడా. ఒక నిమిషం మీకు చెప్తాను. మొన్న వైసీపీ వాళ్ళు ఒక మాట అన్నారు, మీకు గుర్తుండే ఉంటుంది. జస్ట్ మొన్న 6 స్కీమ్లలో 4 ఇచ్చారు, 2 ఇవ్వలేదు. ఆడబిడ్డ నిధి ఇవ్వలేదు, 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదని. నేను ఒక విషయం చెప్తాను సార్. 2024లో స్టార్ట్ అయిన జర్నీ, ఓకే,
మెల్లమెల్లగా చేసుకుంటూ వస్తున్నారు. చివరి సంవత్సరంలో ఇచ్చేసి చేతులు దులుపుకుంటారు చంద్రబాబు నాయుడు గారు అని ఒక వర్డ్ అన్నారు. నేనేమంటానంటే 4 ఇచ్చారు. 4 ఏమి ఇచ్చారు? 4 ఇప్పుడు గ్యాస్ సిలిండర్స్ ఎక్కడ ఇస్తున్నారు సార్? ఎక్కడ ఇస్తున్నారు? ఈ ప్రశ్న నేను కూడా అడిగానండి బాబు. ఇవ్వట్లేదు. ఇస్తున్నా, నేను అదే చెప్తున్నా. నేను అడిగితే నాదెళ్ల మనోహర్ గారు బయటకు వచ్చి డేటా ఇచ్చారు. మీరొకరు ఎవరు ఇచ్చారు? నాదెళ్ల మనోహర్ గారు, ఆయన కదా మంత్రి, సివిల్ సప్లైస్ మినిస్టర్ ఎవరు మరి. ఆయన బయటకు వచ్చి డేటా ఇచ్చారు. డేటా ఇస్తే మూసుకున్నారు వీళ్ళు. ఆ రోజు కూడా నేను ప్రశ్న ఇచ్చా, ఏమైందయ్యా మీరు పెద్ద పెద్ద డైలాగ్ కొట్టారు కదా వైసీపీ వాళ్ళు, బయటికి రావట్లేదు అంటే వచ్చింది ఏదన్నా డేటా అన్నారు. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. నేనైతే అన్ని సెర్చ్ చేసి పంపాను, కానీ మీరు ఒకసారి నాదెళ్ల మనోహర్ గారు యూట్యూబ్ లో ఒకటి ఉన్నది. ముఖ్యంగా తల్లికి వందనం, రైతులకి బస్సు, ఇంకోటి సిలిండర్, ఈ 4 ఇస్తున్నారు. 2 ఇవ్వట్లేదు. వీళ్ళు అడిగిన ప్రశ్న అది. నేను ఒకటే అంటున్నాను, 2 ఏళ్ళు గడిచింది. నిజంగా చివరి సంవత్సరంలో ఇచ్చేసి చేతులు దొరుకునే మనస్తత్వం కాదు చంద్రబాబు నాయుడు గారు. గతం నుంచి అలాగే సార్. 2019 ముందు ఫౌండేషన్ వేసి చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేసారు అన్నాడు సార్. 2027లో నేను పోలవరం కంప్లీట్ చేస్తాను. ఓకే, అవ్వకపోతే ప్రధానమంత్రి గారిని పిలిపించి, అవ్వకపోయినప్పుడు మళ్ళీ ఒకసారి పిలవండి. మీ గురించి కాదు, చంద్రబాబు గారి గురించి. ఇప్పుడు పోలవరం హైట్ తగ్గిందా లేదా? ఒక నిమిషం చెప్తున్నాను. పోలవరం 2027లో కంప్లీట్ చేస్తాను అని ప్రధానమంత్రి గారు పక్కన ఉండగానే మీరే రావాలి సార్, ఓపెనింగ్ చేయాలన్నారు. ఓకే, పోలవరం హైట్ గురించి డీటెయిల్స్ గురించి మన వీడియో 2 గంటలు ఇంకొస్తుంది. అయితే నేనేమంటున్నా అంటే అది ఒకటి. రెండవది 2028 ఎండింగ్ కల్లా phase 1 ఆఫ్ అమరావతి కంప్లీట్ చేస్తాను. phase 1 ఇక్కడ కూడా కంప్లీట్ చేస్తాను. నేను ఒకటే చెప్తున్నా, అమరావతి పోలవరం తాతల ముత్తాతల కళ. పోలవరం అయితే మా ముత్తాత కళ. ఓకే, సో ఇవి కంప్లీట్ చేసి రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు వెళ్తే నిజంగా ఓట్లు పడవా అండి? ఇవి మీరు కూడా చేసి ఉండొచ్చు. మీరు చేసుంటే ఏంది పరిస్థితి 2019లో? కానీ మీరు చేయని పని, మిమ్మల్ని తప్పుదారి పట్టించిన వాళ్ళు ఎవరు అనేది అట్లీస్ట్ ఇప్పుడన్నా గుర్తిస్తే బాగుంటుంది. చూద్దాం, కంపల్సరీ నేను అనలైజ్ చేస్తాను మీరు చెప్తున్నారు కాబట్టి. సో భాష గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా విషయాలు మాట్లాడాం. ఇక వీలైతే నెక్స్ట్ కూడా ప్లాన్ చేస్తుంది. అది ఎనీ టైం సార్. ఏముంది, ఒక టీ పెట్టేసి పిలవండి, వచ్చేస్తాను. ఏముంది. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. సార్ చూశారు కదా, ఇంకా మంచి విషయాలు చాలా మాట్లాడుతాం ఫ్యూచర్లో. భాష గారు పిలవగానే వచ్చారు. నాకు వెరీ హ్యాపీ. యాజ్ ఏ ఫ్రెండ్గా అనుకున్నారు, మిత్రుడిగా అనుకున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మంచి విషయాలు మాట్లాడారు. కాకపోతే చాలా రూమర్స్ కూడా చాలా గట్టిగా సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ.